హరిః ఓం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయై నమః. అయం సరస్వతీ దేవ్యై నమః. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఇక్కడ మనం ఏదైతే మన నుంచి వెలుపలికి భావరూపంలో గాని వాక్ రూపంలో గాని ఏదైతే మన నుంచి వెలుపలికి ఏదైతే వస్తుందో అదే మళ్ళీ తిరిగి నీ లోపలికి చేరబడుతుంది అన్న దాని గురించి చెప్పుకుంటూ, సర్వత్రా భగవంతుడు ఉన్నప్పుడు తానేది చేసినా చూస్తున్నాడు అన్నటువంటి భావన కలిగి ఉంటాం. అలా కాకుండా వేరే వేరే వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం అనుకో, ఆ వ్యక్తుల పట్ల మనం ఏం వ్యవహారం చేస్తున్నామో తిరిగి మనకి అదే మనకు వస్తుంది అన్న దాని గురించి చెప్పుకుంటూ, బంతిని ఎదుటివారి మీద విసిరితే తిరిగి తన మీదకే తూలుతుంది కదా. అట్లే అనవసరంగా ఎవరినైనా దూషించి నిందించి హింసిస్తే బంతిని విసుగా తిరిగి తన మీదే పడినట్లుగానే ఈ జన్మలోనో మరి జన్మలోనో తరువాత రాబోయే జన్మల్లోనో మరి అనుభవించవలసి తప్పదు. అది తీవ్రంగా చేయుచున్న పాపపుణ్య ఫలితాలు ఈ విధంగా పొందుతారనమాట. ఏ పనులు తీవ్రంగా గట్టిగా ఒక కక్ష ఈర్ష్య ఎంత బలంగా నువ్వు కలిగి ఉంటూ దాన్ని మనసులో గాని వాక్కుతో గాని ప్రకటిస్తావో అంత బలంగానే నీ మీదకి వస్తుంది. అంతే కదా, ఎంత లాగి వదిలితే బాణం అంత సూటిగా లక్ష్యం వైపుకి వెళ్ళినట్లు. అది తీవ్రంగా చేయుచున్నటువంటి పాపపుణ్యాలు, తీవ్రంగా పుణ్యాలు చేస్తున్నాం అనుకో, అవి వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఫలితాలు పొందుతారు. ఈ కలికాలం కదూ మరి, అందుకని పాప ఫలితమైనటువంటి దుఃఖము వెంటనే వచ్చేస్తుంది, అలాగే పుణ్య ఫలితమైన సుఖం కూడా వెంటనే వచ్చేస్తుంది. ఇక త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్పక్షై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్య పాపై రిహైవ ఫలముచ్యతే. 3 సంవత్సరాలు లేక 3 మాసాలు లేక 3 పక్షాలు, పక్షం అంటే తెలుసు కదా వారం, 3 దినాల్లో లేక 3 నిమిషాల్లో కూడా ఇహపర లోకాల్లో అనుభవించవలసి ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందంటే చెప్పలేము. 3 సంవత్సరాల్లో రావచ్చు, 3 మాసాల్లో రావచ్చు, 3 వారాల్లో రావచ్చు, 3 దినాల్లో రావచ్చు, 3 క్షణాల్లోనే రావచ్చు. అంటే నీ భావనా బలం ఎంత గట్టిగా అక్కడ ప్రకటింపబడుతుందో అంత వెంటనే నీకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి హృదయమున తత్వజ్ఞానోదయం అయ్యే వరకు కూడా అజ్ఞాన వాసనలు వెంట వస్తూనే ఉంటాయి. తత్వ జ్ఞానం, ఆ సద్వస్తువు నేను అన్న అనుభవం కలిగే వరకు కూడా అజ్ఞాన వాసనలు ఇలా వెంటనే వస్తూనే ఉంటాయి. వైరాగ్య భానుడు ఉదయించిన అజ్ఞానం అనే చీకటి నశిస్తుంది. వైరాగ్యం కలగాలి, కలిగితేనే నీ లోపల అజ్ఞానం అనేటువంటి చీకటి నశిస్తుంది. ఈ ఆత్మజ్ఞానానికై మనుష్యులు మరి అనేక ప్రకారాలుగా తపస్సులు చేస్తూ ఉంటారు. ఈ ఆత్మజ్ఞానానికే, ఆత్మ అంటే నేను కదా, నేనంటే స్వరూపం. ఈ స్వరూప తన స్వరూపాన్నే తాను భగవంతుడు అనుకుంటున్నాడు. ఆ తన స్వరూపమైన తాను వేరే నిన్ను, ఇప్పుడు ఈ దేహమే నేననుకున్న నేను వేరు నేను, ఈ దేహమే నేనైన నేను తన స్వరూపమే తానైన నేను దేవుడు అనుకుంటున్నాడు. అవునా? నీ స్వరూపాన్ని నువ్వు దేవుడు అనుకుంటున్నావు, అది నాది, ఆ స్వరూపం నేనే అని నీకు తెలియదు కదా. ఈ రూపం నేను అనుకుంటున్నావు గనక అట్టి తన స్వరూప జ్ఞానాన్ని పొందే వరకు కూడా మనుషులు అనేక ప్రకారాల తపస్సులు చేస్తూ ఉంటారు. మోక్షార్హులు ఎవరైనా స్త్రీలు పురుషులు అందరూ మోక్షార్హులే అయి ఉన్నారు. మందవైరాగ్యం కలిగిన వాళ్ళు మాత్రం ఆశ్రమ ధర్మాలన్నీ తప్పకుండా, వైరాగ్యం ఉంది కానీ తీవ్రంగా లేదది, సగం వైరాగ్యం సగం రాగం. లేదంటే అందరూ చాలా విషయాల్లో వైరాగ్యంగానే ఉంటారు, కొన్ని లోపల గట్టి వాసన ఉన్న వాటి పైన రాగం కలిగి ఉంటారు. వాళ్ళు మంద వైరాగ్యులు అంటారనమాట. వాళ్ళు తప్పనిసరిగా
వారు ఏ ఆశ్రమానికి చెందిన వారై ఉంటారో ఆ ఆశ్రమ ధర్మాలు తప్పకుండా పాటించాలి. పాటిస్తూ ఉంటేనే ఆ మంద వైరాగ్యులు మరి మంచి పూర్ణ వైరాగ్యులు కాగలుగుతారు. అటువంటి వారే మోక్షార్హులవుతారు. ఇక జన్మ జన్మాభ్యాస్యాత్యంత అంతతో ఉత్కృష్ట వివిధ విచిత్రాన్ని సుకృతి పరిపాక వసాద్విసంగో జాయతే. అనేక జన్మ ఆర్జితమైన సుకృతము చేత మాత్రమే, అనేక జన్మలలో చేసిన సుకృతాల ఫలితంగా సత్సాంగత్యము లభిస్తుంది. ఎన్నో జన్మల పుణ్యం చేస్తే తప్ప సత్సాంగత్యం లభించదమ్మా. లభించిందంటే ఆహా ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో కదా అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంతమంది గృహస్థులు ఉన్నారో ఎవరికైనా సత్సంగం ఉందా? లేదు. ఎంతసేపు తినడం, ఇష్టమైనవన్నీ సంపాదించుకోవడం, పట్టుకోవడం, పెట్టుకోవడం, చుట్టాలు పట్టాలు అనుకోవడం, అచ్చమ్మ బుచ్చమ్మ కబుర్లు చెప్పుకుంటూ ఉండడం, రోజు ఎళ్ళబోసుకోవడం. మళ్ళీ ఆ రోజంతా గడిపిన వాటి పట్ల ఈర్ష్యాద్వేషాలు కలిగి ఉండడం, నిద్రపోవడం, మళ్ళీ లేవడం. ఇలాగే గడుస్తుంది తప్ప నలుగురు గృహిణులు ఉన్నారంటే కూర్చొని ఈ సత్సంగం చేసుకుందామా, మన నలుగురు ఈ పారాయణ చేసుకుందామా అని కూర్చొని, ఇదిగో ఉదయం ఈ లలిత పాడుకుందామా, సాయంత్రం విష్ణువు పాడుకుందామా, ఆ మధ్యాహ్నం ఆ భగవద్గీత గురించి 4 ముక్కలు చెప్పుకుందామా అనుకునే వాళ్ళు కుటుంబాల్లో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు ఉండరు. పాపం వాళ్ళకి పుణ్యం లేదు. పుణ్యం లేదా అంటే లోక భాగ్యాలు ఉంటే ఉండొచ్చు, కానీ మరి భగవద్భాగ్యాలు అనేటువంటి దైవీ సంపద లేదు పాపం వాళ్ళకి. అసురీ సంపద ఉండడం వల్ల, అసురీ అంటే జగద్ది విషయాలలో నుంచి వచ్చేటువంటి సంపద, అది ఉండడం వల్ల దాని పనులే చేస్తుంటారు, మళ్ళీ దాన్నే సంపాదించుకుంటూ దానిలోనే రమిస్తూ ఉంటారు వాళ్ళు. దైవీ సంపద అంటే అనేక జన్మల సుకృతము చేత సత్సంగం లభించిందంటే వీళ్ళు గొప్ప సంపన్నులు. ఎక్కడైనా ఒక సత్సంగం సంవత్సరాల తరబడి సాగుతోందంటే ఆ సత్సంగంలో ఉన్న సభ్యులందరూ కూడా గొప్ప దైవీ సంపద కలిగి ఉన్న వాళ్ళని అర్థం. ఆ దైవీ సంపద అనేటువంటి సత్సంగం లభిస్తే క్రమేణా మోక్షం సిద్ధించి తీరుతుంది. వదలకపోతేను పాపవాసనలు నెమ్మదిగా నశించడం కోసం కొంతకాలం పుణ్యకర్మలు చేయగా సత్సంగమే చెప్తుంది, ఈ కర్మలు చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఈ కర్మలు చెయ్యాలి, ఇవి చేస్తూ ఉంటేనే మన జన్మలన్నీ కూడా పవిత్రాలు అవుతాయని సత్సంగంలో చెప్పబడతాయి. ఇప్పుడు వాళ్ళకి ఎంతో కొంత బుద్ధి కలిగి వాళ్ళు మరి పుణ్యకర్మలు చేస్తూ రాగద్వేషాలు నశించడం కోసం కొంతకాలం అభ్యాసం చెయ్యాలి. పుణ్యకర్మలు అంటే ఈ గుళ్ళోకి వెళ్ళామండి, ఆ గుళ్ళోకి వెళ్ళామండి, ఈ దానం ఇచ్చామండి, ఆ దానం ఇచ్చామండి, ఈ వ్రతం చేసామండి, ఆ వ్రతం చేసామండి అని కాదు. నీవు ఈ పుణ్యాలు ఆ పుణ్యాలు, ఆ దానాలు ఈ దానాలు, ఆ వ్రతాలు ఈ వ్రతాలు ఏది ఆశించకుండా చేసావా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎవ్వరూ చేయరు, మొక్కుకుంటారన్నమాట. లేకపోతే ఇన్ని ఆదివారాలు చేస్తాం, ఇన్ని సోమవారాలు, ఇన్ని శనివారాలు చేస్తాం, ఇన్ని గుళ్ళకి వెళ్తాం, ఇన్ని ప్రదక్షిణాలు చేస్తాం, ఇన్ని నోములు నోస్తాం, ఇన్ని వ్రతాలు, ఇంత దానం చేస్తాం అని ఇన్ని సంవత్సరాలు ఈ సత్యనారాయణ వ్రతం చేస్తాం, ఇన్ని సంవత్సరాలు ఈ అభిషేకాలు చేస్తాం, ఇన్ని సంవత్సరాలు ఈ పూజలు చేస్తాం ఇలా మొక్కుకుంటారన్నమాట. ఆ మొక్కులు 2-3 సార్లు చేసేసరికి ఏదో ఫలితాలు వచ్చేసరికి ఆహాహా మన మొక్కులు ఫలిస్తున్నాయి కదా గబగబా చేసేసుకున్నామనే చేస్తారు, తర్వాతకి మరి చేయరు. అంచేత ఏమైపోతుంది, అవన్నీ కూడా ఫలాపేక్షతో చేసే భక్తికరమైనవే కాదనడం లేదు, కానీ ఆ భక్తి మరి లోక సంబంధమైన భక్తి, అది దైవీ సంపదనివ్వదు. మరి వాళ్ళు లోక సంపద కోసమే, లోకం నుంచి వచ్చే వాటి కోసమే చేశారు కాబట్టి ఆ సంపదను ఇస్తుంది. ఇక్కడ మనకి సత్సంగీలు చేసేటువంటి పుణ్యకర్మలు ప్రతీవి చేస్తూ ఉంటారు. అక్కడ ఫలితాన్ని ఆశించకుండా మనం మానవ ధర్మం గనక మనం ఇది చేసి తీరాలి అనేటువంటి నియమం సత్సంగంలో చెప్పారు గనక ఆ నియమ ప్రకారం వాళ్ళు ఫలితం ఆశించకుండా చేసేస్తారు. అలా చేయగా రాగద్వేషాలు నశించడం కోసం కొంతకాలం ఇలాగా మరి కర్మఫల త్యాగముతో పనులు చేసి పుణ్యకర్మలు చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ అభ్యాసం చెయ్యాలి. అప్పుడు ఈ అంతఃకరణలోంచి పుణ్యవాసనలు బయలుదేరతాయి. ఏ సత్కర్మ స్మరణ ధ్యానాదులు లేక
అంతా బ్రహ్మమని బోధించినంత మాత్రాన మోక్షం రాదు. ఏ సత్కర్మలు చేయక, ఏ ఏ స్మరణ చేయక, ఏ ధ్యానము చేయక, ఏ విధమైన స్తోత్ర పారాయణలు చేయక, ఏ నియమ నిష్టలు లేక వాళ్ళందరికీ కూడా నువ్వు బ్రహ్మానివిరా అని బోధించేస్తే వాళ్ళకి ఆ బ్రహ్మం అంటే ఏంటో తెలుస్తుందా, మోక్షం వస్తుందా? రాదు. ఎలా ఉంటుందంటే పునాది లేని మేడ కూలినట్లు అయిపోతుంది. ఆశామోహ రహితులై వైరాగ్య ధీరులైన గురుభక్తి అనేటువంటి పునాది దిట్టంగా గట్టిగా ఉండాలి. ఆశామోహాలు సత్సంగంలో వింటూ 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 ఉండగా ఆశామోహాలు నెమ్మదిగా తగ్గిపోతూ ఉండగా వైరాగ్యం పట్ల ధీరత్వం కలిగి ఉన్న వారికి గురుభక్తి అనేటువంటి గొప్ప పునాది దిట్టంగా కట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలనే మెట్లు సోపానాలతో గురు కృప చేత ముక్తి అనే మేడను కట్టి శాశ్వతముగా హాయిగా ఉండగలుగుతారు వాళ్ళు. అంతే తప్ప ఉత్తి పుణ్యానికి నువ్వు బ్రహ్మానివి, నేను బ్రహ్మాన్ని అనుకో అంటే అది అంత తేలికగా వంట పట్టదు, పట్టు పడదు. వాళ్ళకి లేవు సత్కర్మలు. ఆ సత్కర్మలు కూడా ఫలాపేక్షతో చేసిన సత్కర్మలై ఉండడం వల్ల ఆ ఫలం వచ్చిన తర్వాత మరి ఆ భక్తి నశిస్తుంది, శ్రద్ధ నశిస్తుంది. అంచేత మరి ఏ సత్కర్మలు లేకుండానే, ఏ స్మరణ లేకుండానే, ఏ మంత్ర జపము లేకుండానే, ఏ ధ్యానము లేకుండానే, ఏ స్తోత్రము లేకుండానే నాకంతా తెలిసిపోయింది, ఉన్నది దేవుడు ఒక్కడేనంట, విశ్వమంతా దేవుడేనంట అని అంటే వస్తుందా? రాదు. పునాది లేని భవంతిలాగా అది కూలిపోతుంది. అందుచేత మరి ఆశామోహాలు వదిలిపెట్టి వైరాగ్య విషయంలో ధీరులై గురువు యందు స్థిరమైన భక్తి కలిగిన వారికే భక్తి జ్ఞాన వైరాగ్యాలనే ఒక్కొక్క సోపానాన్ని దాటి వాళ్ళు గురు కృప చేతనే ముక్తి అనేటువంటి పరంధామాన్ని చేరుకోగలుగుతారు. విలాస వేష భాషలతో ధన కాంక్ష భోగ భాగ్యాలు కోరునటువంటి జ్ఞానము ఆ కోరికలను తీరుస్తుందేమో గాని మోక్షాన్ని ఇవ్వదు, జన్మరహితము చెయ్యదు. అన్ని చేస్తున్నారు కదా మరి. అప్పుడు స్వర్గాది భోగ పదములు పొందుతారు. వాళ్ళు చేశారు కదా పుణ్యకర్మలు, ఇంకా బాగా భాగ్యాలు ఐశ్వర్యాలు పొందుతారేమో. ఒకప్పుడు భోగభాగ్యాలను అనుభవించిన వాడు వాటిని వదులుకోవడానికి ఎంత దుఃఖపడతాడమ్మా. వాడు పుణ్యఫలంలో భోగభాగ్యాలు వస్తున్నాయి, అది అయిపోయేసరికి మళ్ళీ పాప ఫలం దరిద్రం వస్తుంది. అప్పుడు వాడి ఇంకా బాధ చూడు. సామాన్యంగా దరిద్రంలో ఉన్న వాళ్ళ బాధ కంటే కూడా ఐశ్వర్యాలు అనుభవించిన తర్వాత దరిద్రం కలిగిన వాడి బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయ్యో అది ఉండేది కదా, ఇది ఉండేది కదా, అలా ఉండేవాడిని కదా, ఇలా ఉండేవాడిని కదా, ఇలా అయిపోయాను అలా అయిపోయానంటూ మామూలు మొదటి నుంచి దరిద్రులు అంత పాటి ఆడవరు. భోగాలు అనుభవించి రావడం చేత వాడికి ఇవ్వబడిన చిన్న దరిద్రం కూడా పెద్ద దరిద్రంలా కనపడుతుంది. అందుచేత ఇవన్నీ కూడా ధనకాంక్షతో భోగభాగ్యాలు వస్తాయేమో కానీ జన్మరాహిత్యం మాత్రం రాదు. ఇంకా ఎక్కువ పుణ్యాలు చేస్తే స్వర్గాది భోగాలు వస్తాయేమో. ఇంద్రియాలకు ఆహారము విషయములు అంతే కదా, విషయాలు కదా ఇంద్రియాలకు ఆహారం. కన్నుకి దృశ్యం ఆహారం, చెవికి శబ్దం ఆహారం కదా, అలా ఇంద్రియాలకి విషయాలే ఆహారం. ఆ పాపం ఎన్ని విషయాలు ఆహారంగా కోరికలు తీరుస్తూ ఉన్న ఇంద్రియాలకు తృప్తి అన్నది ఉండదు. చూసే కొలిది, తినే కొలిది, వినే కొలిది, అనే కొలిది, అనుకునే కొలిది పెరుగుతూనే ఉంటుంది. నీతులు పలుకుతూ గోతులు తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకు ఈ నీతులు? మరి నీ ఇంద్రియాల యొక్క ఆకలిని నువ్వు ఎంతకని తీర్చగలుగుతున్నావా, తృప్తి పరచగలుగుతున్నావా? ఆ తృప్తి పరచలేక అక్రమ మార్గాలతో, తప్పుడు మార్గాలతో దాన్ని అనుభవించేస్తూ నేను సక్రమంగా ఉన్నానని తను తానే కప్పుకుంటూ ఉంటాడు. ఇదమ్మా, ఈ రకంగా ఈ మోహంలో ఉన్నటువంటి వారందరూ కూడా ముక్తిని పొందడం అన్నది మరి అసాధ్యం అని చెప్తూ ఇక్కడ నవవిధ భక్తుల గురించి చెప్తున్నారమ్మా. స్మరణము, కీర్తనము, అర్చనము, వందనము, దాస్యము, నృత్యము, ఉపవాసము, వ్రతము, ఉపాసన అని 9 భక్తులు. శ్రవణము చేత పరీక్షిత్తును, స్మరణము చేత ప్రహ్లాదుడును. శ్రవణం మరి భాగవత శ్రవణం వల్లనే కదా శ్రీశుకుల వారు 7 రోజుల్లో మోక్షాన్ని పొందారు భాగవత శ్రవణం వల్ల. ఇక పుట్టినప్పటి నుంచి నారాయణ స్మరణ చేత ప్రహ్లాదుడు, నిరంతర సంకీర్తన చేస్తూ నారదుడు.
అర్చన చేస్తూ అర్జునుడు, వందనం చేస్తూ అక్రూరుడు, ధ్యానము చేత లక్ష్మీదేవి, నిరంతర నారాయణ ధ్యానంతో ఉంటుంది లక్ష్మీ తల్లి, లక్ష్మీదేవి. నృత్యము చేస్తూ హనుమంతుడు, ఉపవాసము చేస్తూ రుక్మాంగదుడు, వ్రతము చేత అంబరీషుడు, ఉపాసన చేత శంకరాచార్యులు, జ్ఞానము చేత సుకుడు, కర్మ కర్మ జ్ఞాన సముచ్చయము చేత జనకుడు, కర్మ చేస్తూనే జ్ఞానంతో ఉంటూనే కర్మ చేస్తూ జనకుడు తరించారు, అంటే ముక్తిని పొందారు. చదువు రాకున్నా చెవులతో విను. నీ చదువు రాకపోతే, చదువుకోలేకపోతే చెవులు ఉన్నాయి కదా, విను. చెవి వినపడకుండకపోతే కంటితో నిదానించి రెప్ప వాల్చకుండా చూడన్నా చూడు. చూపు లేకపోతే నోటితో ఒక నామాన్ని రాత్రింబవళ్ళు మరవకుండా ఉచ్చరించు. శరీరము స్పృహ తప్పిన భగవద్దర్శనం అవుతుంది. అలాగా ఏదో ఒక ఇంద్రియంతో ఏకాగ్రత పెట్టినా సరే నీ శరీరం మీద స్పృహ నీకు తప్పితే తప్పనిక భగవద్దర్శనం అవుతుంది. నువ్వు చదువు రాలేదనుకో, నీకు చెవులున్నాయి కదా, చెప్తున్నాను ఏకాగ్రంగా విను. ఒక చెవుడొచ్చిందనుకో, అప్పుడు కంటికి కనపడుతున్న దాని మీద దృష్టిని రెప్పవేల్చకుండా నిలబెట్టుకో, అంటే ఇది రూపం మీద. చూపు లేదనుకో, ఇంకా నోరుందిగా నోటితోటే ఒక నామాన్ని రాత్రింబవళ్ళు మరి ఉచ్చరిస్తూ ఉండు. ఎలాగంటే శరీరము స్పృహ తప్పిన శరీర స్పృహ ఎప్పుడు మరిచిపోతావో అప్పుడు నీకు భగవద్ దర్శనం అవుతుంది. అన్నము పూర్ణముగా భుజించుటకు అనేక శాఖపాకములు తయారు చేసుకుని తృప్తిగా భుజిస్తున్నాం కదా. నిండా అన్నం తిన్నాక రకరకాల శాఖపాకాలు రుచులతో కూడిన వండుకొని తృప్తిగా భుజిస్తున్నాం. అలాగే భగవంతుని చేరటకు అనేక మార్గాలు ఉన్నాయి. నిర్లక్ష్యం చెయ్యవద్దు, కాలము వ్యర్థము చేసుకోకు. ఏదో ఒక ఇంద్రియంతోనన్నా భగవదారాధన చేసుకో. కంటితో చేసుకుంటావా, ఏ రూపం చూసినా దానిలో ఈశ్వరుడు, అంటే నీ ఇష్టదైవాన్ని ఏకాగ్రంగా ఆ ఇష్టదైవాన్నే చూస్తూ ఉండు. పోనీలే చెవులతోట ఆయన గురించే వింటూ 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 ఉండు. పోనీలే ఆయన్నే నోటితో అనుకుంటూ 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 ఉండు. ఇలాగ ఏకాగ్రంగా చేసుకున్నప్పుడే నువ్వు ఆ చేసుకోవడంలో శరీర స్పృహని కూడా మర్చిపోవాలి. అప్పుడు దైవ దర్శనం అవుతుంది. మంచిది. ఏ రకంగా అయితే అన్నం తినడానికి ఏదో ఇంత గంజి ఉప్పేసుకు తినేసి ఊరుకుంటామా? రకరకాల రుచికరమైన పదార్థాలను పెట్టుకుని తృప్తిగా భోంచేస్తున్నట్లు నీవు అనేక మార్గాలు భగవంతుని చేరడానికి ఉన్నాయి. దేన్ని నిర్లక్ష్యం చేయకుండా నీకు ఇష్టమైన మార్గంలో, నీకు ఇష్టమైన విధానంగా కాలాన్ని వ్యర్థము చేయకుండా త్వరపడు. ఏవో చెప్తున్నారు, నాకు అవన్నీ తెలియవు. ఒక్క క్షణం కూడా నేను ఆ భగవన్నామాన్ని వదలను, నా రామనామాన్ని నేను వదలను, నా శివనామాన్ని నేను వదలను. లేచినా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏది చేస్తున్నా ఆ నామం ఒక్కటే చాలు. నాకు మిగతాది ఏమీ తెలియవు. చాలు, సరిపోతుంది. ఇక దేని మీద నీ ధ్యాస పెట్టి మిగతా ఇంద్రియాల ప్రలోభాలు రావు కదమ్మా. అలాగే నాకేమీ తెలియదు, ఎంతో చక్కగా చెప్తున్నారు, ఆ చెప్పిన దానల్లా జాగ్రత్తగా వింటాను. ఆ వినది నా లోపలికి చేరుతుంది కదా, మళ్ళీ లోపల అనుకుంటాను అని ఒక్క వినడం మీదైనా పెట్టు. లేదు చెవులు వినపట్లేదు, ఒక్క చూడడం మీదైనా పెట్టు. కళ్ళు పనిచేస్తే ఆ భగవంతుని పటం మీద, ఆ విగ్రహం మీదనో ఏకాగ్ర చిత్తంతో చూస్తూ ఉండు. అదైనా చాలు. ఇలాగా మనకి నచ్చిన కూరలు 4 రకాలు ఉన్నా నీకు బాగా ఇష్టమైన కూరతోనే చక్కగా భోంచేయగలుగుతావు. అలాగే నీకు ఇష్టమైన మార్గంలో కాలాన్ని నిర్లక్ష్యం చేయకుండా, కాలాన్ని వ్యర్థం చేయకుండా త్వరపడు. ఎందుకంటే నిన్నటి దినము నేడు రాదు కదా, వెళ్ళిపోయిన దాన్ని తీసుకురాగలవా? మరి కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. నిత్య నైమిత్తిక కర్మలు నిష్కామముతో నియమముతో చేయడాన్ని మానకు. ప్రతిరోజు తెల్లవారిందంటే నిద్రపోయే వరకు నీకు విధించిన కర్మల్ని ఏమాత్రము మానకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూనే ఉండి, ఏమో మరుక్షణం ఉంటావో లేదో తెలీదు. కాలహ క్రీడతి గచ్చతి ఆయువు. ఇంకా సూక్ష్మ ధర్మాలు చెప్తాను, విను. అవి ఏమిటంటే, దయకు మించిన పుణ్యం లేదు, వైరాగ్యానికి మించిన లాభం లేదు,
సద్గురు బోధలో ఉన్న ఆనందము ఎంత గొప్ప ఐశ్వర్యాలు గల భోగికైనా లేదు. దయ, సర్వజీవులందు దయ కలిగి ఉండి వాళ్ళని మనం వాళ్ళ కష్టంలో చిన్న సహాయం అనేది చేయగలిగితే అంతకు మించిన పుణ్యం కోట్ల రూపాయలు మళ్ళీ వేల రూపాయలు దాన ధర్మాలు చేసినా దానికంటే కూడా బాధలో ఉన్న వాళ్ళని యందు దయ కలిగి చిన్న సహాయం చేయగలిగితే అంతకు మించిన పుణ్యం లేదు. వైరాగ్యాన్ని మించిన లాభం లేదు. వైరాగ్యం అంటే విరాగం. విషయాల మీద విరాగం కలుగుతున్న కొలిగి నీకు కలిగే లాభం నీకు అనుభవిస్తేనే తెలుస్తుంది. విషయ విరాగం కలిగేసరికి ఏ లాభం కలుగుతుందంటే అంతరంగంలో శాంతి, ఏకాగ్రత, ఒక నిశ్చలత కలుగుతుంది. అదే లాభం నీకు. వైరాగ్యం కలగకపోతే, ఇంద్రియ విషయాల మీద విరాగం కలగకపోతే నీ లోపల అల్లకల్లోలం తప్పదు. ఆ విషయాలు చేసేస్తాయి, ప్రలోభాల్లో పెట్టేస్తాయి. అందుచేత విషయ విరాగానికి మించిన లాభం లేదు. సద్గురు బోధలో ఉన్నటువంటి ఆనందం ఎంతటి భోగికైనా రాదు. ఎంత విషయ భోగాలు అనుభవిస్తూ ఆహా ఓహో అనుకున్న వాడికి కూడా రానిది సద్గురు బోధలోని అంతరార్థాలు అనుభవిస్తున్నప్పుడు కలిగే ఆనందం వర్ణించనలవి కాదు. ఇక అహంకార మమకారాలు పోవడానికి బ్రహ్మనిష్టే కావాలి సుమా. బ్రహ్మనిష్టలో ఉంటేనే నీ అహంకార మమకారాలు రాలిపోతాయి తప్ప ఇక ఏది చేసినా అహంకార మమకారాలు రాలవు. కాబట్టి ప్రణవోపాసన, బాహ్య ప్రణవోపాసన, ఓంకార నాదోపాసన చేస్తూ ఉంటే బాహ్య ఇంద్రియాలని లయించిపోతూ ఉంటాయి. ఆ శబ్దంలోనే నీ మనసు లయిస్తూ నెమ్మదిగా శబ్దమూలలో మునిగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఓంకార నాదం చేసి 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 ఆ శబ్దం ద్వారా బయటకు వస్తావు. వచ్చి మళ్ళీ ఆ శబ్దం లోపల అణిగిపోతుంటే దాని ద్వారా నువ్వు శబ్దమూలంలోకి వెళ్ళిపోతూ ఉంటావు. ఇలా ఉంటూ ఉంటే ఇప్పుడు మనసు ఏమైపోతుంది? నిశ్శబ్దంలో నుంచి నాదరూపంగా పయనించి మళ్ళీ అది ఆ నాదమూలలో లయించిపోతూ ఉంటుంది తప్ప దానికి అనేక అనేక శబ్దాలు ఇక పని ఉండదు. ప్రణవోపాసన చేత మిగతా బాహ్యేంద్రియాలన్నీ లయించిపోతాయి. అప్పుడు నీ అంతఃకరణ నిర్మలమైపోతుంది. కాబట్టి భగవత్ బ్రహ్మ సాక్షాత్కారము చేతనే ముక్తిని పొందుతావు గాని యజ్ఞయాగాది క్రతువులు ముక్తినివ్వవు. స్వర్గాది ఫలాలను ఇస్తాయి అంతే. క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి. ఆ పుణ్యం అయిపోయాక మళ్ళీ మానవ లోకంలోకి రావాల్సిందే. మరి అదేదో ఎక్కడికో వెళ్ళాము కొన్ని డబ్బులు పట్టుకొని, డబ్బులు ఉన్నంతకాలం అక్కడ తిరిగేసి మళ్ళీ డబ్బులు అయిపోయాక మళ్ళీ రావాల్సిందే కదా ఇంటికి. ఆ క్షీణే పుణ్య మత్స్యలోకం విసంతి అనున్నట్ల పుణ్యము అనుభవించి పుణ్యఫలము నశించగా జీవి మళ్ళీ మానవ లోకంలోకి వస్తాడు. ఇక సహవాసాలు అంటావా, సజ్జన సహవాసము కంటే గొప్ప సహవాసం లేదు. అది భ్రాంతిని తొలగించి శాంతినిచ్చే గొప్పది సజ్జన సహవాసం. ఇక శాస్త్రాలలో వేదాంత శాస్త్రమును మించిన వేదాంతములు అంటే ఉపనిషత్తులు, శాస్త్రం లేదు. ఇక విచారణలో బ్రహ్మ విచారణను మించిన విచారణ లేదు. బ్రహ్మ విచారణ అంటే ఎవరు? నేనెవరు పరిశీలన. ఇక విద్యలలో జ్ఞాన విద్యను మించిన విద్య లేదు. యోగాలలో రాజయోగం కంటే యోగం లేదు. గురువులలో కారణ గురువు మించిన గురువు లేడు. కారణ గురువు అంటే నీ అజ్ఞాన కారణాన్ని తొలగించే గురువు. అతడికి మించిన గురువు లేడు. నీ అజ్ఞాన కారణం తొలగించుకోవడానికి ఆ గురువు దొరకడానికి ఇంతకుముందు చాలా మంది గురువుల వాక్యాలు నిన్ను ఈ కారణ గురువు దగ్గరికి తీసుకొస్తాయి. అవి మెట్లు. ఆ నిజమైన నీ అంతఃకరణలో ఉన్న నీ అజ్ఞానాన్ని కారణ గురువే తొలగించగలుగుతాడు. ఇక నిష్టలలో బ్రహ్మనిష్ట, మౌనాలలో మనోమౌనం, మాటలలో సత్యం, స్వార్థ త్యాగమే స్వానుభవ ముక్తి. ధనము గాని ధైర్యంతో గాని ఆశ లేని గ్రాసములో దైవ బలము సంపాదించుకోవాలి. దరిద్రం అప్పుడే తొలుగుతుంది. కాబట్టి ఎటువంటిది అనమాట? స్వార్థ త్యాగము అంటే స్వానుభవ ముక్తిది. ధనము కానీ ధైర్యముతో, ధనం వల్ల కాదు, ధైర్యంతో ఆశ లేని
గ్రాసముతో, అంటే గ్రాసం అంటే ఆహారం, ఇది కావాలి అది కావాలన్న కోరిక లేకుండా ఆ నిమిషానికి ఏది దొరికిందో దానిని దైవ బలము సంపాదించిన అటువంటి క్రియలు చేస్తే దైవ బలం సంపాదించగలుగుతాం. అప్పుడు నీకు దరిద్రం దొరుకుతుంది, దీనత్వం హీనత్వం దొరుకుతుంది. దరిద్రం తొలుగుతుందంటే మనకి ఇంతకు ముందు లేవు అనేటువంటి ఇవన్నీ కూడా వచ్చేసి, ఐశ్వర్యాలన్నీ వచ్చేసి అనుకుంటావేమో, అంతేకాదు అసలు ఆశ ఇది కావాలి అన్నది కూడా ఉండదు. ఇది కావాలన్న కోరికే తొలగిపోయింది. కోరికుంటే కదా దరిద్రం అడ్డొస్తుంది. కోరిక లేని వాడికి దరిద్రమే అడ్డొస్తుంది, తొలుగుతుంది. తాను బ్రహ్మత్వము పొందే వరకు ఇతరుల వలన దేనిని పరిగ్రహింపకూడదు. తాను బ్రహ్మత్వాన్ని పొందే వరకు కూడా, తాను బ్రహ్మస్వరూపాన్ని పొందే వరకు కూడా ఎవరి నుంచి ఏది ఆశించకూడదు. ఆ నిమిషానికి ఏది వస్తే అది ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో అనుభవించాలి. తనకున్న దాని చేత తృప్తి పొందాలి. తన ప్రాప్తంలోని తన దగ్గరికి రాదు అంటే ఇది ఈశ్వర ప్రసాదం అని తృప్తి పొందాలి. ఈశ్వరార్పణ బుద్ధితో అనుభవించాలి. ఇంకా దుర్లభ విషయత్యాగ దుర్బలం తత్వదర్శనం, దుర్లభ సహజావస్థ సద్గురో కరుణం వినా. మరి ఆశ వదిలితే తప్ప ఆత్మానుభవం పొందలేడు. ఆశలు ముందు వదులు. ఎందుకమ్మా ఆశలు పాశాలు కదా, నువ్వు ఆశలు పెట్టుకున్నంత మాత్రాన అవి నీకు మరి అందుతాయా అందవా చెప్పలేవు కదా. అవన్నీ అందితేనేమో నా ఘనతే అనుకుంటావు, అందకపోతే ఎవరిలో కారణం అనుకుంటావు. దానివల్ల మరి రాగద్వేషాలు ముడులు ఏర్పడతాయి. అందుచేత ఆశ, అసలు నాకు ఇది కావాలి అది కావాలన్న ఆశ వదిలేస్తేనే గాని నీకు ఆత్మానుభవం కలగదు. బ్రహ్మ విద్యానిష్టానుభవ గుణరహితుడైనటువంటి సద్గురువుని చేరాలి. నిరంతరము బ్రహ్మ విద్యందు నిష్ట కలిగినటువంటి సద్గురువుని చేరి నమస్కరించి ఆయన చేత మంత్రోపదేశాన్ని పొందాలి. అప్పుడు మీ మాంసపిండము అజ్ఞానమే, శుచియే జ్ఞానమే, అశుచే జ్ఞానమే శౌచం. కాబట్టి మంత్రపిండము చేయుము, అప్పుడు దేహశుద్ధి అవుతుంది. ఎందుకంటే ఆ బ్రహ్మ విద్య అనుష్ఠాన అనుభవ గుణ, బ్రహ్మ విద్య నిష్టానుభవ గుణ రహితుడైన సద్గురువు అంటే బ్రహ్మ విద్యలో గొప్ప నిష్ట కలిగినటువంటి గురువు. ఆయన దొరకాలి మనకి. దొరికిన తర్వాత ఆయన దగ్గరికి చేరి నమస్కరించి ఆయనను అర్థించి మంత్రోపదేశాన్ని పొందాలి. ఎందుకు అంటే నీ మాంసపిండము అంత, ఈ శరీరం అంతా మాంసపిండం కదా, ఇదంతా అజ్ఞానమే, అశుచే, దీని నిండా అశుచే ఉంది. మరి ఈ అజ్ఞానము అశుచి అయినటువంటి ఈ మాంసపిండమందు జ్ఞానమే శుచిని కలిగిస్తుంది. అందుచేత జ్ఞాన శుచిని కలిగించే మంత్రపిండము చేసుకోవాలి. ఈ దేహంలో నిరంతరం నేను దేహాన్ని అనుకుని మాంసపిండం నేనుగా అయిపోయాను కదా. ఆ గురువు నీ లోపల మంత్రాన్ని ప్రతిష్ఠించినప్పుడు నిరంతరము ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే మాంసపిండం అంతా మంత్రమయమైపోతుంది. అప్పుడే మరి దేహశుద్ధి కలుగుతుంది. నువ్వు ఎన్ని సబ్బులు రాసుకున్నా, ఎన్ని ఆయిల్లు పెయింటింగ్లు వేసుకున్నా కూడా దేహం శుద్ధి అవ్వదు. గొప్ప ఆరోగ్యకరమైన బలకరమైన ఆహారాలు తీసుకున్న దేహశుద్ధి అవ్వదు, అది మలంగా మారిపోతుంది. కానీ ఈ మాంసపిండం, మలమయమైన ఈ మాంసపిండము, అశుచి అయిన ఈ మాంసపిండము శుచి అవ్వాలంటే బ్రహ్మనిష్ట పరుడైనటువంటి సద్గురువు చేత మంత్రోపదేశాన్ని అర్థించి ప్రార్థించి సంపాదించుకుని దానిని హృదయంలో ప్రతిష్ఠించుకుని నిరంతర మంత్ర మననము చేత మాంసపిండాన్ని మంత్రమయం చేసుకున్నప్పుడే నీ దేహం శుద్ధి పడుతుంది. ఇక దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం వా బ్రహ్మణాధీనం బ్రహ్మణో మమ దేవత.
అన్నట్లుగా మంత్రోపదేశమును పొంది, ఇప్పుడు మన వాళ్ళందరికీ మంత్రం విలువ తెలిసొస్తుందిలే. హ్మ్. మంత్రోపదేశమును పొంది సద్గురు స్థానమున అంటే హృదయమునందు గాని, భ్రూమధ్యమునందు గాని అంతర్లక్ష్యాన్ని నిలుపుకుని, అంటే నీ దృష్టిని నీ హృదయంలో గాని, భూమధ్యంలో గాని నిలుపుకుని అక్షరానికి లక్షలు జపం చెయ్యి. రాత్రింబవళ్ళు ఇంకంతే. అక్షరానికి లక్ష చొప్పున జపం చేయడం నిష్ఠగా పెట్టుకో. ఇది 40 రోజుల్లో పూర్తి చేయడం చాలా మంచిది. 40 రోజులు దీక్ష తీసుకొని నా గురువు నాకు ప్రసాదించినటువంటి ఆ మంత్రాన్ని అక్షర లక్షలు 40 రోజుల్లో పూర్తి చేస్తాను అని ఒక నిష్ఠ పెట్టుకో. అక్షర లక్షలంటే తాను ఉచ్చారణ చేయుచున్న మంత్రములో ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్క పెట్టుకొని అన్ని లక్షలు నామ మంత్రం భగవంతునికి అర్పించడానికి అర్పిస్తూ ఉంటాం అన్నమాట. నీ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లక్ష. ఇప్పుడు నువ్వు 6 ఓం నమ శివాయ అనేది 6 అక్షరాలు ఉన్నాయి, 6 లక్షలు. ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు ఉన్నాయి, 12 లక్షలు కదా. అలాగే చేస్తూ చేస్తూ ఒక 40 రోజుల్లో పూర్తి చేసుకుని ఆ ఫలితాన్ని భగవంతుడికి సమర్పించుకోవాలి. అలాగే భగవంతుడికి అర్పించుకోవడంతో అప్పుడు నీ మనసు బాహ్య వృత్తుల్లో ప్రవేశించిన శాంతంగా, ఎప్పుడైనా నీ మనసు బాహ్య విషయాల్లోకి వచ్చిన ఆ మంత్ర మనన బలం చేత శాంతంగాను మాట్లాడగలుగుతావు. ఇక సర్వభూతాలలోనూ భగవంతుడే ఉన్నాడని నీ గురువు చెప్పిన వాక్యం నీ అనుభవంలోకి అప్పుడు వస్తుంది. అప్పుడు నమస్కరించుకుంటూ ఏ వ్యక్తి కనిపించినా భగవంతుడే ఈ రూపంలో ఉన్నాడు అనుకుని, అక్కడ మరి శత్రో మిత్రే పుత్రో బంధువు కనపడరు, భగవంతుడే కనపడతాడు. ఎందుకంటే మరి ఆయన నామాన్ని అన్ని లక్షలు చేసావు కదా. మనసుకి భగవంతుడే కదా ఈ రూపంలో ఉన్నాడు, భగవంతుడే లేకపోతే ఈ రూపం ఇలా బతికి నడిచి ఇక్కడ రాగలదా, భగవంతుడే లేకపోతే ఆ రూపంలో నుంచి ఆ మాటలు వస్తాయా, ఆ కదలికలు వస్తాయా. ఓహో, ఈ రూపంలోని కదలికలు భగవంతుడే, ఈ రూపంలోని మాటలు భగవంతుడే, ఈ రూపంలోని చూపులు భగవంతుడే, భగవంతుడే ఈ రూపంలో ఇలా ప్రవర్తిస్తున్నాడు అన్న భావన కలుగుతుందిట. అప్పుడు సర్వభూతంలో భగవంతుడు ఉండాలని నమస్కరిస్తూ వ్యష్టి భావన లేకుండా భక్తి భూషణాన్ని ధరించుకో. నేను ఈ శరీరం మాత్రమే ఫలానా వ్యక్తిని అని కాకుండా అన్నిట్లో ఉన్న మహాశక్తిని చూస్తూ మరి అందరిలో భగవంతుడే ఉన్నాడని భక్తి అని, అదే భక్తి అనేటువంటి ఆభరణాన్ని ధరించడం అంటే. అందరిలోనూ ఏది కదులుతున్నా ఏది మెదులుతున్నా అది భగవంతుడే, అది భగవంతుడే అని చూడడమే భూషణం. ఆ భక్తి అనే ఆభరణాలు వేసుకోవాలి మనం. ఇక చిత్తశుద్ధి కలిగేంత వరకు నిష్కామ కర్మలు చేస్తూనే ఉండాలి. ఇంకా నీ చిత్తంలో ఏమైనా వాసనలు ఉంటే, ఇంకా ఏవో ప్రలోభాలో ఏవో భయాలో బాధలో ఉంటే ఇక నువ్వు ఇంకా ఈశ్వరార్పణ బుద్ధితోనే ప్రతి పనిని నేను చేస్తున్నాన్న భావన రానివ్వకుండా చెయ్యి. వస్తాయి, భయపడతాయి, ఉన్నాయి గనక. నేను కాదు కదా, నాది కాదు కదా, అంతా ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడే, అందరిలో ఈశ్వరుడే, చేసేది ఈశ్వరుడే, చేయించేది ఈశ్వరుడే, చేత ఈశ్వరుడే, ఫలము ఈశ్వరుడే, ఈశ్వర 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 అంటూ చెయ్యి. అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. గురువు వద్దకు చేరి కృషి చేసిన వారికే ఈ ఆత్మానుభవము త్వరగా లభిస్తుంది. మాటి మాటికి గురువుతో సంబంధం పెట్టుకుంటూ నీ సమస్యలను గురువుకు చెప్పుకుంటూ దానికి సాల్వేషన్ గురువు ఏది ఇస్తారో ఆ రకంగా నువ్వు ఆచరించుకుంటూ పోతేనే అతి త్వరగా నీకు ఆత్మానుభవం కలుగుతుంది. ఏదో నాకు తోచింది నేను చేసేసుకుంటాను, నేను బాగానే చేసుకుంటున్నాను అనుకుంటూ గురువు యొక్క సలహా సంప్రదింపుల్ని తీసుకోకపోతే నీ మోహంలో నువ్వు కొట్టుకుపోతావు. ఆయన సలహా అడగడం చేత ఆయన నిన్ను నిలబెడతాడు, నీ లోపాలను సవరిస్తాడు, ఉండవలసిన పద్ధతిని చెప్తాడు. ఇప్పుడు త్వరగా టైం వృధా అవ్వదు కదా, త్వరగా లభిస్తుంది. స్వయంగా కృషి చేస్తే ఆలస్యం అగో అయినా చెప్పేసారు, స్వయంగా నా ఆసక్తి చేత నాకు చెప్పింది ఉంది కదా, దీంతో నేనే చేసేసుకున్నంత ఆలస్యం అవుతుంది, మరి నీ ఇష్టం అంటున్నారు. ఎందుకంటే గురువు దేహంతో ఉన్నప్పుడు చాలా అదృష్టం అమ్మా.
ప్రతి సమస్యని ఆయనకు నివేదించుకోవచ్చు. ఉమ్, కానీ గురువు దేహంతో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఉమ్, గురువు దేహము చాలించారనుకో, అప్పుడు హృదయంలోనే ఆయన రూపాన్ని నువ్వు భావించుకొని ఆయనకు నివేదించుకోవాలి. తెలుస్తుందా? ఉమ్, ఉమ్, కాబట్టి స్వయంగా నీ అంతట నువ్వే కృషి చేసేస్తే జ్ఞానాన్ని పొందగలుగుతావేమో గాని ఆలస్యం అవుతుంది. ఉమ్, ఇక సత్కర్మలంటే జ్ఞానము పొందడానికి ముఖ్య ముఖ్య అవసరములు, ముఖ్య అంగములవి. ఉమ్, సత్కర్మలంటే ఏమిటి? ఇంతకు ముందు చెప్తున్నాను, ధ్యానం, దానము, భక్తి, భజనము అవన్నీ చెప్పాం కదా. అవి సత్కర్మలే. కానీ నిజంగా సత్కర్మలంటే జ్ఞానము పొందుటకు ముఖ్య అంగములు. శౌచము, పరోపకారము, వ్రతము, తీర్థము, యాత్ర, దానము, ధర్మము, దయ, దాక్షిణ్యము, అదితి, అభ్యాగతము, మంత్రము, యంత్ర పూజ, జపము, తపస్సు, యాగము, సమాధి, ధ్యానము. ఈ సూక్ష్మ ధర్మాలు తెలుసుకో. బ్రహ్మ విద్య పొందిన తరువాత ధ్యానము తప్ప ఇక ఇతర కర్మలేమీ అక్కర్లేదు. నీవు స్వరూప ధ్యానంలో నిలబడగలిగితే మిగతావేవి అక్కర్లేదు. ఉమ్, అలా నిలబడడానికి ఇవన్నీ చేసుకుంటూ వస్తేనే అవును. శుచిగా ఉండడం అంటే లేవగానే పాసి గుడ్డలతో, నిద్రపోయి లేచి వచ్చిన శవాన్ని తగిలించుకున్న గుడ్డలతో ఏ వ్యవహారాలు చేయకుండా శుచిగా ఉంచుకొని మళ్ళీ శరీరాన్ని పవిత్రం చేసుకుని, అలాగే పరమాత్మ యొక్క అర్చనాదులు చేసుకుంటూ భగవన్ నామాన్ని స్మరించుకుంటూ ఏది మనం అనుభవిస్తున్నా ఇది ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తూ మనకి ఉన్న దానిలోనే పరులకి ఉపకారం చేస్తూ వ్రత నియమాలు చేసుకుంటూ తీర్థయాత్రలు చేసుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ దయాదాక్షిణ్యాలతో ఉంటూ అదితి అభ్యాగదుల్ని ఆదరంతో నారాయణుడే అని ఆదరిస్తూ మంత్రము జపించుకుంటూ అమ్మవారి యంత్రానికో ఏ శ్రీచక్రానికో పూజ చేసుకుంటూ జపం చేసుకుంటూ తపస్సు కదా, మనసు ఏక వస్తు చింతనే తపస్సు చేసుకుంటూ యజ్ఞయాగాది కర్మలు మహానీయులు చేస్తుంటే వారికి సహకరిస్తూ, నువ్వు డైరెక్ట్ చేయలేవు కదా, ఉమ్, ఉమ్, సహకరిస్తూ సమాధి నిష్టల్లో పొందుతూ బాహ్య సమాధి, అంతర్ సమాధి. ఉమ్, బాహ్య సమాధి అంటే ఇంద్రియాలు బాహ్య విషయాల్లో చెవి శబ్దాన్ని వింటుందనుకో, ఉమ్, ఆ శబ్దంలో నీ మంత్రనాదాన్ని వింటూ ఉండడం. అవునా? మిక్సీ తిరుగుతుంటే నీ మంత్రనాదం నీకు వినిపిస్తూ ఉండాలి, ఫ్యాన్ తిరుగుతుంటే వినిపిస్తూ ఉండాలి, పక్షి కూస్తుంటే నీకు మంత్రనాదం వినిపిస్తూ ఉండాలి, ఉమ్, ఉమ్. గాలి వీస్తుంటే మంత్రనాదం వినిపిస్తూ ఉండాలి. ఓంకారనాదం వినపడతాం. నీ మంత్రం ఏదైతే అది ఓం నమ శివాయ అయితే ఓం నమ శివాయ, వాసుదేవ వాసుదేవ శ్రీమాత్రే నమః, ఉమ్, ఓంకారం ఏదైతే అది ఉమ్, ఉమ్, అదే వినిపిస్తూ ఉండాలి నీకు. నువ్వు అదే మంత్రం చేసి నీకు అదే వినిపిస్తూ ఉంటుంది. ఉమ్, అంటే అది ఇంద్రియం, శబ్దమే. అవును. శబ్దేంద్రియం విషయం గ్రహిస్తోంది, కానీ అక్కడ సమాధి స్థితిని పొందుతోంది. ఇదే బాహ్య సమాధి. ఉమ్, అలాగే ఏ దృశ్యం కనిపిస్తున్నా సరే వ్యాపించి ఉన్న వాసుదేవుడే, ఆ ఈశ్వరుడే కనిపిస్తూ ఉండాలి. కనిపిస్తుంటే ఆయనకి రూపం లేదు కదా. లేదు లేదు. రూపాల నిండా ఈశ్వరుడే, రూపాల నిండా ఈశ్వరుడే అని చూడాలి. ఉమ్, అప్పుడు అది సమాధే. ఉమ్, ఆ ఇంద్రియం ఆ విషయం పట్ల సమాధి. ఉమ్, అలాగే రుచి. ఇప్పుడు మంచి రుచికరమైన పదార్థం ఉందనుకుందాం. ఆ రుచిని హిమావాడ స్వామి వారు చెప్పినట్టు నువ్వు మంచినీళ్ళు తాగుతున్నావు. తాగుతున్నప్పుడు దాహం వేస్తుంది. తాగుతున్నప్పుడు ఆ నీళ్లు తాగుతూ ప్రభు ఈ రుచి మీరే కదా, తింటుంటే ఈ రుచి మీరే కదా అంటూ ఆ రుచి మరి ఆయన దాన్ని ఆ రుచి కలిగిస్తే కదా పదార్థానికి రుచి వచ్చింది. అవును. అంటే నువ్వు పదార్థాలని తింటూ తాగుతూ కుడుచుతూ ప్రహ్లాద చరిత్రలో ఉంటుంది కదా, ఉమ్, ఉమ్, అది ఈశ్వర మీరే కదా, మీరే లేకపోతే పదార్థాలకు రుచి లేదు కదా స్వామి, ఈ పదార్థము దీని రుచి మీరే, ఇది మీకే. ఇప్పుడు ఆ తినడం కూడా ఒక సమాధి అవుతుంది. ఉమ్, అలాగే మంచి ఘుమఘుమ వాసనలు వస్తున్నాయి, మల్లెపూలో, గులాబీ పూలో, లిల్లీ పూలో, లేకపోతే మంచి పులావులో, కబాబులో ఏవో వాసనలు వస్తున్నాయి. ఎంత మంచి వాసన వస్తుంది అని మనకు అనిపిస్తుంది కదా. అనేది మనకు తెలియకుండా ఇంత మంచి సువాసన పరమాత్మ మీరే కదా. ఈ శ్వాసలో, ఈ నాసికలో మీరు లేకపోతే ఈ సువాసన
అన్నది ఉండదు కదా. ఆ, ఈ సువాసనలు మీరే కదా. ఉమ్, చూసుకో, బాహ్య సమాధులు, అవును అవును బాహ్య వ్యవహారాల్లో కూడా సమాధిని పొందొచ్చమ్మా. అవును అత్తయ్య. ఉమ్, అలాగా వాసనలు, అలాగే స్పర్శ, చల్లని గాలి తగులుతుంది, "అబ్బా, హాయిగా చల్లగా ఉంది అనుకుంటాం. ఉమ్, కానీ ఈ చల్లదనంలో ఉన్న ఈ హాయి నువ్వే కదా. ఆ, ఆ, ఇలా అనుకోవడం సమాధి. ఉమ్, ఇట్లా బాహ్య ఇంద్రియాలు బాహ్య విషయాల్లో ప్రవర్తిస్తున్నప్పుడు అక్కడ ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని, ఆ ఇంద్రియ లక్షణానికి ఆధారమైన దాన్ని మర్చిపోకుండా ఉండడం. అది. ఇంకొక చిన్న విషయం చెప్తాను. నిన్న తను పూజ చేసుకుంటుంది హిమ. ఉమ్, పూజ నేను ఎందుకంటే అలాగా చేసేస్తుంది కాబట్టి నేను కాసేపు ధ్యానం చేసేసుకుని, స్నానం చేసుకుని, ధ్యానం చేసేసుకుని వంట చేసుకుంటున్నాను. అది పూజ చేసుకుంటాను. దానికి ఒక గంట పడుతుంది పూజ. అంచేత నేను మన శివ మానస పూజ ఉంది కదా, ఉమ్, ఉమ్, అర్చన జరుగుతోంది ఇంట్లో. శివ మానస పూజ చేసేసుకుని ఆ భావంతో వంట చేస్తూ ఉంటాను. అది చక్కగా ఇడ్లీకి ఏదో చట్నీకి పప్పులు అవి వేగిస్తున్నాను. అబ్బా, మంచి ఘుమఘుమలేని వాసన వస్తున్నాయి అనుకుందట పూజ చేసుకుంటూ. ఉమ్, స్వామి మీరే కదా, ఇంత ఈ ఘుమఘుమల యొక్క ఈ వాసన మీరు ఈ వాసన రూపంలో ఉండి శ్వాసకు అందిస్తేనే కదా. ఉమ్, ఎంత గొప్పవారు స్వామి మీరు అని వెంటనే వాళ్ళ స్వామి చెప్పిన బోధ దానికి వచ్చిందట. ఉమ్, పొద్దునుంచి అమ్మయ్య ఏం చేశారు అంది. ఏదమ్మా రా టిఫిన్కి వచ్చేయి, అన్ని దోరగా వేయించి చట్నీ చేస్తుంటే అదే వేగిస్తుంటే అబ్బా ఎంత మంచి వాసన వస్తుంది అనుకున్నానమ్మయ్య. వెంటనే నా లోపల నుంచి మా మా స్వామివారు చెప్పారు, ఇంత మంచి ఘుమఘుమలు ఆస్వాదించొద్దనడం లేదు, ఉమ్, అది ఈశ్వర ప్రసాదం. పరమాత్ముడు ఆయా పదార్థాల యందు ఉండడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి సువాసన అన్నమాట గుర్తొచ్చిందమ్మయ్య. వెంటనే ఈశ్వర నారాయణుడో ఏంటో ఆ, శ్రీహరి మీరే కదా అని వెంటనే మళ్ళీ దాన్ని అక్కడి నుంచి ఒక బోధ అలా వచ్చిందమ్మా. అలాగే ఒక నీళ్లు తాగుతుంటే ఈ రుచి, దాహం వేస్తుంది, మనం నీళ్లు తాగుతుంటే ఒక రకమైన సుఖం కలుగుతుంది. ఉమ్, ఈ ఈ రుచి, ఈ సుఖము, ఈ దాహము మీరే కదా ఉమ్, అనుకుంటూ ఆయన స్మరణతో ఆయన ప్రసాదంగా మనం స్వీకరించాలి కదా. అవును. ఇది భక్తి. ఉమ్, ఉమ్, ఇది భక్తే కాదు, భక్తితో కూడినటువంటి పరమాత్మ సంయోగం అది. కదా. అవును. అర్పణ బుద్ధితో కూడిన సంయోగం వల్ల అహంకారం కాస్త అణిగిపోతుంది, నశించిపోతుంది. ఉమ్, భక్తే జ్ఞానం అమ్మా. అవును అవును. అర్థమవుతుంది. ఇదంతా బాహ్య సమాధులు. ఆ, సమాధి అంటే కళ్ళు మూసి కూర్చోవడం కాదు. కాదు. ఆ, ఇది బాహ్య సమాధి. ఉమ్, ఇవన్నీ గతంలో నా అనుభవాల్లో నుంచి శాస్త్రాల నుంచి చెప్పిన మాటలే ఈ సందర్భంగా వివరిస్తున్నాను అంతే. ఇప్పుడు మాకు మీరు చేయిస్తున్నారు కదా, కదా మరి. కాబట్టి ఎంజాయ్ చేయగలుగుతున్నాం బాగా. మీరందరూ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి చెప్పి ఉమ్, ఆహా మనకి అవే కదా, అవే కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. మీరు చెప్తుంటే అదే కదా అదే కదా ఆ, అనిపిస్తుంది. కాబట్టి మరి బ్రహ్మ విద్యను పొందాలి అంటే మాత్రం ధ్యానం తప్ప ఇక ఈ కర్మలేవి చెయ్యక్కర్లేదు. ఉమ్, లోక కళ్యాణార్థం చేస్తే దోషం లేదు, చెయ్యక్కర్లేదు, వదిలేయక్కర్లేదు. ఉమ్, ఉమ్, చేస్తే లోకా సమస్త సుఖినో భవంతు అంతే. అన్న భావనతో చేస్తూ ఉండొచ్చు. ఉమ్, ముందుగా మానవలసిన కర్మలు ఏమీ లేవు నాయనా. ఆత్మజ్ఞానం కలిగే వరకు నువ్వేది మానక్కర్లేదు. ఉమ్, నీకు కలిగితే వాటికవి వదిలివేయబడితే తప్ప నీకు నువ్వుగా వదలవలసినవి ఏవీ లేవు. ఆ, వదలవలసిందంటే నేను నాది వదిలేసి ఈశ్వర నువ్వు నీది, వదలవలసింది అది, పట్టుకోవాల్సింది ఇదిను. అంతే. కాబట్టి ఏ కర్మ చెయ్యక దేహ యాత్ర మాత్రం ఎలా జరుగుతుంది గనక ఉమ్, అహము అణగదొక్కుటకు ఇక్కడ అహంకారం, నేను నాది అన్నదాన్ని అణగదొక్కడమే ఇక్కడ ముఖ్యం. ఉమ్, అహం ఉన్నంత కాలము కూడా అజ్ఞానంలోనే అధోగతి పాలవుతూ ఉంటాం. నేను నాది ఉంది అంటే చేసిన కర్మలన్నీ నీకు వచ్చేస్తుంటాయి, మళ్ళీ తను అధోగతి పాలైపోతాయి. ఉమ్, కాబట్టి సుగుణాలే నీకు చక్కటి సిద్ధిని ఇవ్వగలుగుతాయి. ఆ సుగుణాలు సత్సంగం వల్ల, సద్గురువు వల్ల నీకు అలవడతాయి ఆశ్రయిస్తే. ఉమ్, ఇక శుచి, ప్రాతస్నానం, జలస్నానం మలత్యాగం, మంత్రస్నానం మనశుచి, భస్మస్థానం హరేత్తాపం, జ్ఞానస్థానం పరం పదం. తెల్లవారుజాము 4 గంటలకి బ్రహ్మీ ముహూర్తమున, 5 గంటలకి ఉషఃకాలమున నిద్ర నుండి లేచి ఆ సద్గురుని దలంచి నమస్కరించి ఆహ్నికములు
నిత్యకృత్యములు శరీర ధర్మాలు నెరవేర్చుకొని 1 గంట నిర్మలంగా భగవంతుణ్ణి ధ్యానించడమో ప్రార్థించడమో చెయ్యాలి. ఉమ్, ఇక తర్వాత సూర్యోదయము కాకమునుపే భూత శుద్ధి పాత్ర శుద్ధి చేసుకుని దేహశుద్ధి ప్రాతస్నానము చెయ్యాలి. సూర్యుడు ఉదయించక ముందే ఇల్లు గుమ్మాలు తుడుచుకొని పాత్రలన్నీ శుభ్రం చేసుకుని శరీరాన్ని శుభ్రం చేసుకుని అప్పుడు స్నానం చేయాలి. ఆరిన వస్త్రాలు ధరించాలి. పాత్ర శుచి పాకశుచి చూచిన తోడనే భుజించాలి అనిపించేంత శుచిగా ఉండాలి. పాత్రలో అంత శుభ్రంగా ఉండాలి. వండిన పదార్థాలు అంత ఆహ్లాదకరంగా ఉండాలి. ఉమ్, దైవమునకు నివేదన చేయని పదార్థము భుజిస్తే అది విషమే విషమే విషమే. అంతే. దేవతారాధన చేసేవారికి అశుభ్రత అనాచారము అసత్యము పనికి రాదు. ఉమ్, వర్ణాశ్రమ ధర్మాలు చక్కగా జరుపుకోవాలి. నియమనిష్ఠులు ఉన్నవారు త్వరలోనే అమృతత్వాన్ని పొందుతారు. నిరంతరము శుచితో ప్రతిదీ చక్కగా శ్రద్ధగా శుచిగా భగవద్ ఆరాధన పూర్వకంగా నీ ఆశ్రమ ధర్మాన్ని నిష్ఠతో జరుపుకోవాలి. ఉమ్, అప్పుడే అంతఃకరణలో మాలిన్యమంతా తొలగి అమృతత్వం పొందడానికి అర్హత కలుగుతుంది. ఇక పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లు నీకు కష్టమని తలుచుకోకు. శరీరముతోనూ వాక్కుతోనూ మానసికంగానూ ప్రతిఫలాన్ని కోరకు. శరీరంతోనూ ఏది చేసినా నేను ఇది చేశాను కాబట్టి నాకు అది రావాలని అనుకోకు. ఉమ్, అలాగే వాక్కుతో ఏ మంత్ర జపం ఏం చేసినా నేను ఇది చేశాను కాబట్టి నాకు అది రావాలని కోరుకోకు. మనసుతో కూడా అదే కోరికలు కోరకుండా న్యాయ పద్ధతిని సలహా ఇచ్చి సహాయం చెయ్యి. అంతే. ఎవరైనా అడిగితే అది ఎంత న్యాయమో అంతవరకే సలహా ఇవ్వు. వాళ్ళు వింటే వింటారు, లేకపోతే లేదు. ఉమ్, తర్వాత ఇక సలహా ఇచ్చి నీ చేయగలిగితే సహాయం చెయ్యి. ఉమ్, సహాయం చేయకుండా ఎందుకు కలబొల్లి కబుర్లు? అలాగే ఇంట్లో శక్తి ఒంట్లో శక్తి ఉన్నప్పుడే పరోపకారం కోసం పాటుపడాలి. ఇంట్లో కూడా ఇవ్వడానికి కాస్త 4 డబ్బులు చేతిలో ఉండాలి కదమ్మా. అవును. అది ఉన్నప్పుడు ఉంటే నాకే కావాలనిపిస్తుంది. ఎవరికైనా బుద్ధేస్తుంది ఏమిటి? ఒంట్లో శక్తి ఉన్నప్పుడే ఉమ్, పరోపకారం ఇతరులకు సహాయం చేయాలన్న ఒంట్లో శక్తి ఉంటే గబుక్కుని కష్టంలో ఉన్న వాడికి సహాయం చేయగలుగుతాం. ఉమ్, ఉమ్, ఇంట్లో శక్తి నశించిపోయాక ఇంకేం చేయగలం? లేదు. తల్లిదండ్రులు గాని అత్తమామలు గాని మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడు దాచుకోకూడదు. ఉమ్, ఇష్టమా అసహ్యమా ఆనందమా అని కాకుండా నీ ఒంట్లో శక్తి ఉంది, ఇంట్లో శక్తి ఉంది, సేవ చేయాలి. ఉమ్, ఇప్పుడు మన శరీరమే కుంగిపోయాక మనం ఎవరు చేయగలుగుతాం? చేయలేం. అప్పుడు ఆ సేవ చేయకపోతే మహాపాపమే. ఉమ్, పరోపకారం చేయాలి. పరోపకార ఫలితము దాన ధర్మాది ఫలితముల కంటే త్రాసులో వేసి చూస్తే పరోపకారం వైపుకే ముళ్ళు చక్కగా వంగుతుంది. ఎన్ని దాన ధర్మాలు చేసినా ఈ కార్తీక మాసంలో ఈ వస్త్రదానం ఈ ధనదానం ఆ దానం ఈ దానం చేస్తే రెట్టింపు ఫలితం వస్తుందని చేస్తారు కదా. ఉమ్, ఉమ్, ఆ దానం కంటే కూడా నీ శరీరంలో నీ ఇంటిలో శక్తి ఉన్నప్పుడు ఇతరులకి నువ్వు సేవ చేయగలగడం గొప్ప దానం. అంచేత మన శరీరము పరోపకారం చేయటకే పుట్టింది అని అనుకో. ఎందుకు నన్ను నేను పోషించేసుకుని నా మూటలు నేను కట్టుకోవడానికి కాదు, ఇతరులకి నేను ఉపయోగపడడం కోసం ఎంతవరకు ఉపయోగపడగలను అని అనుకోవాలి. ఉమ్, చీమలు కాకులు వాటి నీతిని ఒక్కసారి చూడు, అన్నీ కలిసి తింటాయి. చీమలు అంతే కదా. ఉమ్, ఒక్క చీమ చక్కెర చూసిందంటే 100 చీమలు తీసుకొచ్చేస్తుంది. ఉమ్, ఒక్క కాకి అన్నం మెతుకులు చూసిందంటే 10 కాకులను తీసుకొస్తుంది. కాబట్టి అన్నీ కలిసి ఉంటాయి. మానవులకే కదా నదులు ప్రవహించును, ఆవులు పాలిచ్చును, చెట్లు పత్రములు పుష్పములు ఇచ్చును, ప్రతి జీవిలోనూ చూడు నీతి ఎలా ఉందో. ఉమ్, ఇదంతా మనకి ఏ పుస్తకంలో ఉంది? విద్యాప్రకాశానంద స్వామి. తప్పసారి. ఉంది కదా. ఉమ్, ఫలితవు వృక్షము భంగి నీవు పరుల సుఖమును కోరుచుండుము. ఉమ్, ఫలించిన వృక్షం ఏం ఆశిస్తుందమ్మా? ఏమీ ఆశించదు. ఫలాన్ని పండుతుంది. పక్షులకి మనుషులకి పంచుతుంది. ఉమ్, మరి నువ్వేం చేస్తున్నావు? పరుల సుఖమును కోరు. అవి పశువులు పక్షులు కూడా ఆవు పాలిచ్చి తన బిడ్డకే కాకుండా మనందరికీ ఆహారాన్ని ఇస్తుంది. కాబట్టి చెట్లు పత్ర పుష్పాలను ఇస్తున్నాయి. ప్రతి జీవిలోనూ నీతి ఉంది. ఒక మనిషికే ఏ నీతి లేకుండా అయిపోయాడు. కాబట్టి ఎదృచ్ఛా లాభ సంతుష్ట అనినట్లు
మసులుకో. ఏ నిమిషానికి ఏది లభిస్తే దాంతో సంతృష్టి పడుతూ ఉండు. నీ దగ్గర ఉన్నదాన్ని అది లేక బాధపడుతున్న వాడికి పంచుకోవడం నేర్చుకో. ఉమ్, ఉం? ఉమ్, మసులుకో. పరధనము, పరశ్రీ, ఇతర పదార్థం ఏది నువ్వు కోరుకోకు. ఉమ్, ఒకరిని చెయ్యి చాచి అడిగిన అఘమని తలంపుము. ఎవరినైనా చెయ్యి చాచి ఏదైనా అడగవలసి వస్తే అది మహా పాపము. అఘం అంటే పాపం. ఉమ్, పాపం అలా అడగకూడదు ఉమ్, అని తలుచుకో. నీ కష్టార్జితమే భుజించు. ఉమ్, నువ్వు స్వయంగా సంపాదించుకున్న దానినే భుజించు. 10 మందికి పంచు. ఉమ్, అయాచితంగా నీకు లభించిన దాన్ని పొందు. ఏది కోరకుండానే నీ ప్రాప్తంలోంది ఎలాగో వస్తుంది. అది తెలియక అంతే. ఏదో తాపత్రయంతో పాపం మూట కట్టుకుంటూ ఉంటాం. అయాచితంగా వచ్చిన దానినే నీకు లభించిన దాన్నే పొందు. లేనిది అయ్యో నాకు ఇది లేదే అని ఎప్పుడు దుఃఖించొద్దు. ఉమ్, నాకు ఇంత ఉంది కదా అని ఎప్పుడూ గర్వించొద్దు. ఒకరి మీద ఆధారపడకుండా ధైర్య సాహసాలతో మెలుగు. నాకు ఆడు చేయాలి, వీళ్ళు చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, వాడు చేయలేదు, వీడు చేయలేదు అనుకోకు. నువ్వు ఎంత చేసుకోగలవో అంతే చేసుకుని ఎంత నువ్వు సంపాదించుకుంటే అంతనే ఆనందంగా అనుభవించు. ఉమ్, ఎంత విరోధి అయినను శరణన్న వారిని మాత్రం రక్షించు. నీకు పరమ శత్రువైనా సరే, బాబు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, నువ్వు నాకు కొద్ది సహాయం చేయమని అడిగితే ఉమ్, నాకు ఆనాడు అంత అన్యాయం చేసావు, నీకు నేను ఎందుకు సహాయం చేస్తాను అనొద్దు. ఉమ్, అతను నువ్వు రక్షించి తీరాలి. ఉమ్, వెనుకటి విరోధాన్ని మళ్ళీ తలుచుకోకు. ఉమ్, తన మనస్సు మంచిదైతే ప్రజలంతా మంచివాళ్లే అవుతారు. ఉమ్, ఏ గుణము వచ్చినా తనలో నుండి వచ్చిన తంటాలు పడుతూ ఉండాల్సిందే. ఏ గుణమైతే నీలోంచి వచ్చిందో అది తనలో నుంచే వచ్చింది కదా, నీలో నుంచే వచ్చింది కదా, ఇంకా తంటాన్ని పడక తప్పదు. ఆ గుణమే, ఆ గుణం లేచి వచ్చింది, ఆ గుణానికి తగిన తంటాలు అది పడుతుంది. ఉమ్, అది పడుతుంటే శరీర సంబంధమైన గుణాలు వచ్చాయనుకో తంటాలు శరీరానికి వస్తాయి. ఉమ్, మనో సంబంధమైన గుణాలు వస్తే తంటాలు మనసుకు వస్తాయి అదే. కదా. ఉమ్, ఏ గుణాలు వచ్చాయో ఆ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయో దానికి ఆ బాధను కలిగిస్తాయి. ఉమ్, భేదభావం వదిలిపెట్టేస్తే చాలు. మానవులకై చెట్లు ఫలాలను పుష్పాలను ఇస్తున్నాయి, నదులు ప్రవహించి దాహాన్ని తీరుస్తున్నాయి, ఆవులు పాలిస్తున్నాయి. మరి వాటిలోనన్నా పరోపకారం చూడు, నేనేం చేస్తున్నాను అని ఆలోచించు. ఇక 3, వ్రతములు చేయుట ఎందుకు అంటారా? కలియుగంలో జనులు అశక్తులు, దుర్జనులు, అల్ప ఆయుర్దాయాలు కలిగిన వాళ్ళు, అతి కోపం కలిగిన వాళ్ళు, వీళ్ళని ఉద్ధరించడం కోసం మునీశ్వరులు వ్రతాలు సంకల్పించారు. ఈ గుణాలతో ఉంటారు కలియుగంలో మానవులు. ఎలా ఉంటారట? జనుడు అశక్తుడు, వాళ్ళకి శక్తి తక్కువ. ఉమ్, దుర్జనుడు, ఎంతసేపు వ్యామోహాలతో కూడి ఉంటారు, పైగా అల్పార్థాలు కలిగి ఉంటారు. అతి కోపం, చిటుక్కున కోపాలు వచ్చేస్తుంటాయి వీళ్ళకి. ఉమ్, వీళ్ళని ఉద్ధరించాలి. మరి వాళ్ళందరూ అలా నాశనం అయిపోకూడదని మునీశ్వరులు వ్రతాలను కల్పించారు. మనం పూజ చేయడానికి బ్రహ్మగారు కల్పము కల్పము చెప్పండి అని అడుగుతూ ఉంటాము. బ్రహ్మగారంటే పూజ చేసి ఆయన్ని సంకల్పం చెప్పించుకుంటాం కదా. కానీ దాన్ని అర్థాన్ని గ్రహించి వ్రతము చేయడం లేదు. ఆయన సంకల్పం చెప్పేస్తాడు, ఆ పూజ చేస్తారు కదా, అర్థం ఏమిటని అడగం మనం. పెద్దలు పిన్నలు చేయుచున్నారని మనం కూడా చేసేస్తాం. మన తాత ముత్తాతలు చేశారు కాబట్టి మనం కూడా చెయ్యాలి కాబట్టి ఈ వ్రతం చేసేస్తాం. అంతేనా? వినాయక వ్రతం, వరలక్ష్మి వ్రతం, కేదారేశ్వర వ్రతం, ఏదో వ్రతం, అదో త్రిమూర్తి వ్రతం, ఈ వ్రతాలు చేస్తూ ఉంటాం. బ్రహ్మగారు వచ్చి సంకల్పం చెప్పేసి మామ అనుకోమంటారు. మామ అనుకోవడం చేసేయడం. ఎందుకంటే మన పెద్దవాళ్ళందరూ చేశారు, మనం కూడా చేయాలి, మన పిల్లలందరూ చేయాలి అని చేస్తున్నాం అంతే. మరి దేవతలు సంతోషించి వరప్రసాదములు ఇస్తారని నమ్మే చేస్తున్నాం. ఈ పూజ చేస్తే ఈ దేవుడు సంతోషించేసి ఈ ప్రసాదం ఇచ్చేస్తాడు అడిగింది అని చేస్తాం. మరి ఆ దేవతలు మానవుల్లోనే ఉన్నారని తెలుసుకోరు. ఎంత చెప్పినా తెలుసుకోరు. ఎక్కడో లేరు దేవతలు, మానవుల్లోనే ఉన్నారు అని తెలుసుకోవడం లేదు. ఎందుకంటే వ్రతము పూర్తి కాగానే ఆ దేవత పేరుతో ఒక బ్రాహ్మణుకో లేక ముత్తైదుకో భోజనం పెడతాం కదా. బ్రహ్మగారు వచ్చారంటే ఆ బ్రహ్మగారికి మరి స్వయం పాకం ఇచ్చి ఒక వస్త్రమో ఏదో దానం చేస్తాం వాళ్ళకి. అంటే ఏమిటి, మనం బ్రహ్మగారికి స్వయం పాకం ఇచ్చేస్తాం అనుకుంటున్నామే గాని సాక్షాత్తు పరమాత్ముడికే ఇస్తున్నాం అనుకోం. వారికి
వానికి అవకాశం లేని వారు వాయనమో ప్రసాదమో దక్షిణ తాంబూలమో తమకు కలిగింది ఇస్తారు. ఉమ్, అందుచేత ఆ అందరకు గురుబలం కావాలి. శనగలు వాయనం వల్ల పుత్ర సంతానం కలుగుతుందట. పెసలు మినుములు ఇమ్మని శాస్త్రంలో చెప్పలేదు. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తునమ్మా వాయనము అనగా ఎదుటివారు పుచ్చుకుంటున్నమ్మా వాయనము, నేను గౌరీ పార్వతీదేవిని అని అంటూ ఉంటారు. ఉమ్, అంతలోనే ఆ మనిషి మారలేదు. నేను వాయనం ఇచ్చానమ్మా లక్ష్మీదేవిని అంటుంది ఇచ్చే ఆవిడ. ఉమ్, పుచ్చుకున్నానమ్మా గౌరీదేవిని అంటుంది అంతే. ఆవిడ గౌరీదేవి అయిపోలేదు, నువ్వు లక్ష్మీదేవి అయిపోలేదు. ఉమ్. అదే కదా వాయినాలు ఇస్తారు నోములు. అవునవును. ఆ అయితే మరి ఆ మనిషి మారలేదు, ఎప్పట్లాగే ఉన్నారు కదా. ఉమ్, అంచేత ఇదివరలో తాను పార్వతిని అని మరిచిపోయింది. ఏ విధంగా ఆలోచించినా మానవుల్లోనే భగవంతుడున్నాడు. ఆ వ్రతం చేశాం కాబట్టి ఆ వ్రత సమయంలోనే ఆ వ్యక్తిని గౌరీదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి అని పేరు పెట్టి ఇస్తూ ఉంటాం ఉమ్, ఉమ్. కదా. అవును అవును. ఎవరికో మీ పక్కింటి ముత్తైదుకు నువ్వు దానం ఇస్తున్నావమ్మా, ఉమ్, వాయినం ఇస్తున్నావు, కానీ ఆ, ఏదో సీతమ్మ గారండి లక్ష్మీ అమ్మగారండి లేకపోతే అలా ఇవ్వం. ఏదో గీతమ్మ గారండి అని చెప్పి ఇవ్వం. ఉమ్, రాముని ఆవిడే వస్తుంది, అవును. కానీ పార్వతీదేవిని అంటుంది, ఉమ్, లక్ష్మీదేవిని అంటుంది ఈవిడ. ఉమ్, అప్పుడు ఆ రూపం అలాగే ఉంది, ఆ వ్యక్తి అలాగే ఉన్నాడు, కానీ అక్కడ పార్వతి అనో లక్ష్మి అనో భావనతో ఇస్తాం. అంటే మరి ఉమ్, దేవతలకే అర్చన చేస్తున్నాం, ఉమ్, దేవతలకే దానాలు ఇస్తున్నాం పేరు చెప్పి. ఉమ్, ఉమ్, అంటే మా అమ్మ పేరు చెప్పి పెట్టుకున్నాను, మా నాన్న పేరు చెప్పి పెట్టుకున్నాను, మా అయ్య పేరు మా అత్త పేరు చెప్పి పెట్టుకున్నాను అంటాం. ఉమ్. అంటే ఏమిటనమాట, ఆ రూపంలో ఆ అత్తనో ఆ అమ్మనో ఆ నాన్ననో చూసి వారికి ఇస్తున్నామని కదా ఇస్తాం. అంతే. కాబట్టి మనం వ్యక్తులకి ఇచ్చేది సాక్షాత్తు దేవతలకి ఇచ్చినట్లే. ఉమ్, భావనలో ఆ బలం ఉండాలి. అదే అదే. అంచేత ఈ నోములు వ్రతాలు కూడా ఆ భావశుద్ధితో అంత పవిత్రమైపోయి ఉంటాయి. కానీ మనం భావశుద్ధి లేకుండా చేస్తూ ఉండడం వల్ల అవి ఏమవుతున్నాయి, కేవలము మరి దాన్ని ఏమంటారు, మెకానికల్ అయిపోయాయి. క్రియలుగానే ఉంటున్నాయి. ఉమ్, అంచేత ఇస్తిని అనగా ఎదుటివారు పుచ్చుకున్నాను వాయనము అంటారు. నేను గౌరీదేవిని అని అంటున్నాము. ఇంతలా ఆ మనిషి మారలేదు, ఎప్పటి వల్లనే ఉన్నాడు. ఇదివరలో తాను పార్వతీదేవినని మరిచిపోయింది. ఏ విధంగా ఆలోచించినా మానవుల్లోనే దేవుడున్నాడు. ఉమ్, మనకేమో అజ్ఞానం ఆవరించడం వల్ల యథార్థాన్ని గ్రహించలేకపోతున్నాం. వాయనం ఇచ్చేసాం అయిపోయింది అనుకుంటున్నాం, కానీ సాక్షాత్తు లక్ష్మీ తల్లికి ఇచ్చాను, సాక్షాత్తు పార్వతీదేవికి ఇచ్చాను అంటే ఆ పక్కింటాన్ని పిలిచి ముత్తైదు పెట్టేశానండి అంటుంది. ఉమ్, ఉమ్, ఉమ్. కానీ పెట్టింది ఎవరికి? అమ్మవారికి. అమ్మవారికి. కానీ అమ్మవారిని ఆ నిమిషానికి అంటుందే గాని ఆవిడ అమ్మవారు చూడదు. ఉమ్, అదే వచ్చింది మరి. అదే. అందుచేత ఇదివరలో ఏ విధంగా ఆలోచించినా మానవుల్లోనే భగవంతుడున్నాడు. మనకి అజ్ఞానం ఆవరించి ఉన్నందువల్ల యథార్థాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఉమ్, ఈ పీలకాది బ్రహ్మ పర్యంతము భగవంతుడు అంతర్బాహ్యాల్లో నిండి ఉన్నాడు. ఉమ్, కాబట్టి జీవరాశులు అన్నింటిలోనూ మానవ జన్మ గొప్పదై ఉంది. ఉమ్. అగ్రజాతి అందులో బ్రాహ్మణ జన్మ గొప్పది, పురుష జన్మ మరింత గొప్పది. బ్రాహ్మణులు అనగా బ్రహ్మజ్ఞాన స్వరూపులెవరో వారే. ఉమ్, అందుకే బ్రహ్మగారు అని పురోహితుని పిలుస్తూ ఉంటాం. ఉమ్, ఉమ్. ఎవరు స్వధర్మాచరణము వారు చేసుకొని తరించాలి. పరధర్మాచరణ చేస్తే పతితులైపోతారు. నీవు ఏ కులంలో ఏ సంప్రదాయంలో పుట్టావో ఆ ధర్మానికి అనుగుణంగానే చేసుకుంటూ వెళ్ళాలి. ఉమ్, కాబట్టి పరధర్మాన్ని ఆచరించవలసిన పని లేదు. ఉమ్. బ్రాహ్మణ జన్మ నశించి బుద్ధి కర్మానుసార ప్రవర్తన బట్టి ఇతర జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అతడు బ్రాహ్మడై పుట్టిన బుద్ధి సరిగ్గా ఆ జన్మకి తగిన ఆ కులానికి తగిన వ్యవహారం చేయకపోతే అది మళ్ళీ అధమ జన్మల్లోకి వెళ్ళిపోతాడు. ఉమ్, కారణం ఏమిటంటే ఏ జాతి వారితో మెలిగి మరి అభిమానించి ప్రవర్తిస్తూ ఉంటామో ఆ జన్మ వచ్చేస్తుంది. అంతే. ఏ లక్షణాలు కలిగిన వాళ్ళతో తిరుగుతూ వాళ్ళ మీద ఇష్టాలు అభిమానాలు పెట్టుకుంటారు, మళ్ళీ ఆ జన్మ వస్తుంది నీకు. ఉమ్, కాబట్టి మరి దానికి జడభర్తుడే కదా మనకు దృష్టాంతరం. అవును. లేకపోతే అంత గొప్ప జ్ఞాని ఆ లేడితో సంయోగం వల్లే కదా, అవును. సంబంధం పెట్టుకోవడం వల్లే కదా. ఉమ్, కాబట్టి స్త్రీకి పెండ్లి నాడు గౌరీ పూజ చేయిస్తారు కదా, ఉమ్,
అప్పుడు గౌరీ పంచాక్షరి మంత్రం ఉపదేశమిస్తారు ఉమ్, చేసినప్పుడు. అవును. దాని ఆచరణ చెప్పకపోవడం చేత మర్నాడే మర్చిపోతాం. ఉమ్, ఆ మంత్రం చెప్పమంటారు. చెప్పి అమ్మవారి మీద ఆ సన్నికేలమ్మ ఉంచి పెడతారు కదా ఆ, గౌరీదేవిని, ఆ, దాని మీద పూజ చేయిస్తారు. ఉమ్, అప్పుడు గౌరీ పంచాక్షరి చెప్తారు మనకి. ఉమ్, అదేదో మంత్రాల్లో మంత్రం. అంతే. కానీ దాని అర్థం చెప్పక, అమ్మా ఇది నీకు ఈ గౌరీ పూజ చేస్తున్నావమ్మా, రేపొద్దున నువ్వు పెళ్ళై అత్తవారింటికి వెళ్తావు, వెళ్ళిన అక్కడ కూడా ప్రతి క్షణము ఈ మంత్రాన్ని నువ్వు స్మరణ చేస్తూ ఉంటే చక్కగా జీవితం బాగుంటుందమ్మా, ఏ అడ్డంకులు రావమ్మా. అందుచేత ఈ మంత్రాన్ని ఈ గౌరీ పూజ చేస్తున్న ఈ సందర్భంలో భగవంతుడే నీకు ప్రసాదంగా ఇస్తున్నాడమ్మా నా బ్రహ్మగారు చెబితే ఆ పాప నమ్ముతుంది కదా. నమ్ముతుంది. ఆ ఆ అమ్మాయి గృహిణిగా మారినప్పుడు ఆ మంత్రాన్ని రక్షణగా పెట్టుకుంటుంది. ఉమ్, కానీ అలా చెప్పరు. అవును. అలా చెప్పకపోవడం మర్నాడే మర్చిపోతాం. అసలు చెప్పారా, ఓహో ఆ మంత్రం ఏమిటి అంటాం. చాలా మంది గురు మంత్రమే మర్చిపోతూ ఉంటారమ్మా. కాబట్టి మంత్రార్థము, మంత్ర రహస్యము, మంత్ర చైతన్యము, మంత్ర విధానము చెప్పకపోవడం చేతనే మర్చిపోయాం. ఉమ్, ఏ గురువైతే మంత్రాన్ని ఇచ్చి మంత్ర అర్థాన్ని, ప్రతి అక్షరానికి ఉన్న అర్థాన్ని మన బుద్ధిలోనికి అందిస్తాడో అటువంటి గురువు చెప్పిన మంత్రం వల్ల మాత్రమే మనం ప్రయోజనం పొందగలుగుతాం. అవును. మంత్రం చెప్పితే తన అర్థం మన లోపల భావనలోకి రావాలి. ఉమ్, ఉమ్, అంటే అతి త్వరగా పవిత్రత కలుగుతుంది. అవును. అది జ్ఞాపకం చేయుట, ఆ తానన్నదే తెలుపుట, ఉపదేశం కొత్తేమీ కాదు. పురుషుడు ఉపనయనం చే పవిత్రుడవుతున్నాడు. అనగా ఉమ్, గాయత్రి ఉపాసన చేత బ్రహ్మ తాను అని తెలిసి బ్రాహ్మణుడవుతాడు. ఉమ్, ఎప్పుడైతే మరి ఉపనయనం చేస్తారో అప్పుడు ఉపనయనంలో గాయత్రి మంత్రోపదేశం చేస్తారు. అవును. ఇవి నీకు నిత్యము కూడా సంధ్యావందనం చేస్తూ ప్రొద్దుట సాయంత్రము ఈ గాయత్రి మంత్రాన్ని నువ్వు జపించాలి నాయన అని చెప్తారు. ఎందుకంటే రాబోయే జీవితంలో మరి వివాహం అయిన తర్వాత సంసారంలో అనేక రాబోయే ఇబ్బందులన్నిటి నుంచి గాయత్రి మంత్రం రక్షిస్తుంది, పోషణనిస్తుంది. ఉమ్, కాబట్టి ఈ గాయత్రి మంత్ర జపము గరిష్ఠుడే చేస్తూ ఉంటే జీవితంలో వచ్చే ఒడిదుడుకులన్నింటినీ అతడు ఎదుర్కోగలుగుతాడు. ఉమ్, అందుకని అతడు గాయత్రి ఉపాసన చేత బ్రహ్మ తానని తెలుసుకుని బ్రాహ్మణుడవుతాడు. అప్పుడు స్త్రీని పరిగ్రహిస్తున్నాడు. గురువు లేని విద్య గుడ్డి విద్య అని పెద్దలందరూ చెబుతూ ఉంటారు. కాబట్టి గురువు ముఖ్యంగా ఉండి తీరాలి. గురువు ఉంటేనే నీ విద్యకి వెలుగు, ప్రకాశము, జ్ఞానము, తత్ఫలితమును. సూది బెజ్జంలో నుంచి ఏనుగుని తీయవచ్చునేమో గాని దానిని మూటగట్టవచ్చును కానీ ధనవంతుడు ముక్తిని పొందడం కష్టమమ్మా. ఎప్పుడెప్పుడు ధనం పెరిగిపోతూ ఉంటుందో వాడికి ధనం వల్ల కలిగేటువంటి గర్వం, మదం బాగా పెరుగుతూ ఉంటాయి. తనకంటే గొప్పవాడు లేడని ఈ ధనాన్ని సంపాదిస్తూ ఇంకా 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 ఇంద్రియ భోగాల్లో అలవాటు పడిపోతాడు కదా. ఉమ్, ఉమ్, అలవాట్లు వదులుకోలేక ఇంకా ఇంకా సుఖాల కోసం వెతుకుతూ ఉంటాడు. కాబట్టి సూది బెజ్జంలోకి ఏనుగును పంపొచ్చేమో గాని దానిని మూటగట్టచ్చేమో గాని ధనవంతుడు మాత్రం ముక్తిని పొందడం కష్టం. అనగా ప్రవృత్తిలో ఏనుగంత శక్తితో తిరుగుతూ ఉన్న మనస్సుని, జ్ఞానేంద్రియాల్ని ఏకత్వము చేసి మరి సుషుమ్నా మార్గంలో ఊర్ధ్వగమనం చేసిన గాలిలేని రబ్బరు రబ్బరు బుడగ వలె మనస్సు క్షీణించి బ్రహ్మరంధ్రం దాటి తురియ స్థితిని, నామరూపాలు నశించిన బ్రహ్మము తాను కాలేడు. ధనవంతుడు ఎలా కాగలుగుతాడు? వాడి చిత్తం నిండా ఇంద్రియ విషయాలే ఉంటాయి. ఉమ్, అంచేత అతడు జ్ఞాని కాలేడు. కానీ ప్రవృత్తి మార్గంలో ఏనుగంత శక్తితో తిరుగుతూ ఉన్న మనస్సుని మాత్రం జ్ఞానేంద్రియాలు అన్నిటిని ఏకం చేసి సుషుమ్నా మార్గంలో మనస్సుని గాలి లేని రబ్బరు బంతిలాగా, అంటే వాసనలు లేని, తలంపులు లేని మనస్సు క్షీణించిపోతుంది. ఉమ్, అప్పుడు బ్రహ్మరంధ్రం దాటి తురీయాతీతుడై నామరూపాలు నశించి బ్రహ్మము తానవుతాడు. ఇదంతా ఏమిటనమాట? ఆ ఉపాసనా మార్గం. ఇది మనకు భగవాన్ చెప్పారు కదా. ఎన్నోది ఉపదేశ సారంలో 16వది. దృశ్యవాదితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం
మార్గ ఆర్జవాత్ వృత్తయస్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః అహమయం కుతో భవతి చిన్వతః ఐపతత్యహం నిజ విచారణం అహమినాశభాహమహంతయా స్ఫురతి హృస్వయం పరమ పూర్ణ సత్ అని 16 నుంచి 20 శ్లోకం వరకు ఉంటాయి. దృశ్యవారితం చిత్తమాత్మన మనసులో ఒక్క జగదృశ్యము లేకుండా ఉన్న చిత్తమే పరమాత్మ. అంటే గాలి తీసేసిన బుడగలాగా వాసనలన్నీ తొలగిపోయిన మనస్సు ఎలా ఉంటుంది? శుచిగా ఉంటుంది. దృశ్యవారితం చిత్తమాత్మన, ఆ చిత్తమే ఆత్మ ఆ పరమ ప్రకాశంలో లయమైపోతుంది. దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం. నేను అన్న భావన లేని చిత్ స్వరూపమే నీ నిజ స్వరూపము. మరి దీనికేమిటి? వృత్తయస్తము, నేనన్న తలంపు ఎక్కడి నుంచి కలిగిందో, అంటే మనస్సు ఎక్కడి నుంచి పుట్టిందో ఆ మూలమునకు చేరితే ఆ మనసు లయిస్తుంది. అప్పుడు మనస్సు లయించిన స్వస్థితే నీ స్వరూపము. అహమినాశభాహమహంత, నేనన్న తలంపు అక్కడ నశించిపోతే అక్కడి నుంచి అహమహం జహమహం అహమినాశభాహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమ పూర్ణ సత్. నిన్న ఆ లెసన్ లో చెప్పిన అర్థం అదే. నిన్న చెప్పిన లెసన్ లో అదేనా? అదే 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 ఎక్కడ అహం వృత్తి రహితం అవుతుందో అహం స్ఫురణ అప్పుడు అహం ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఇది 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 అది అని చెప్పేవాడు ఎవ్వడూ లేని అనంతమైన ఒకే ఒకటి ఉంటుంది. ఈ నేను అన్న భావన ఎప్పుడు అర్థం తీసేస్తే ప్రతిబింబం తొలగిపోయినట్లు జీవభావన తొలుగుతుందో జహమహంతయ అక్కడి నుంచే స్ఫురతి హృస్వయం అహం స్ఫురణ రూపమై పరమాత్ముడు తనకు తానే ప్రకాశిస్తూ ఉంటాడు. పరమపూర్ణ సత్, అదే పరమపూర్ణమైన సత్, అదే నీ సుస్థితి అని చెప్తారనమాట. అందుచేత సూక్ష్మంలో సూక్ష్మంగా ఎప్పుడైతే మనసు గాలి లేని రబ్బరు బుడగలాగా క్షీణించిపోతుంది, అప్పుడు బ్రహ్మరంధ్రం దాటి తురీయాతీతమైన నామరూపము రచించిన బ్రహ్మము తానవుతాడు. అది అమ్మగారు ఆవిడ ధోరణిలో చెప్పింది. అది మన ధోరణిలో దాన్ని వివరించి చెప్పానమ్మా నేను. ఇక సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే. మరి ఇప్పుడు సూక్ష్మంలో మోక్షం తెలిసిందా? నేనన్న తలంపు పుట్టు చోటున నేనెవ్వరు అని ప్రశ్నించి నిలిచినా నేనన్న తలంపు రూపమైన జీవభావము తొలగి తానైన అనంతమైన అహం స్ఫురత్ తానే ప్రకాశించుటయే. అంతే. అంచేత స్త్రీలు గౌరీ పంచాక్షరి లేక నవాక్షరియో, లక్ష్మీ మంత్రమో, సరస్వతి మంత్రమో రోజుకి 1000 మంత్రం తప్పకుండా చెయ్యాలి. ఉపనిషత్తులు, భగవద్గీత 3 అధ్యాయాలన పారాయణ చెయ్యాలి. అందుకే మరి స్తోత్రమంజరి ఆభరణంగా ఇచ్చారు మలయాళ స్వాముల వారు. 3 భాగాలు చేసుకుని స్తోత్రమంజరిని పారాయణ చేస్తూ 3 అధ్యాయాలు భగవద్గీతను పారాయణ చేయండి. ఉదయం ఏమో లలితా సహస్రమును, సాయంత్రం విష్ణు సహస్ర పారాయణ చేసుకోండి. మంత్ర జపాన్ని అక్షర లక్షలు చేసుకోండి అని చెప్పారు. ఇదంతా అంతఃకరణ శుద్ధి, ఇక మళ్ళీ మాయలో పడకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. తెలిసిందిలే, దానిలో నిలవలేకపోవడానికి ఇంకా ఆ మాలిన్యాలు ఉండడం కారణం అన్నమాట. ఏ దేవతా మంత్రం నీవు గురువు నుంచి తీసుకున్నావో ఆ దేవతా సహస్రనామాలు పారాయణ చెయ్యి. విష్ణు సహస్రమో, శివ సహస్రమో, లలితా సహస్రమో, రామ సహస్రమో, ఏదో నీ మంత్రం ఏదో ఆ సహస్రాలను నిత్యము పారాయణ చేసుకో. 18 అధ్యాయులు నిత్యం భగవద్గీత పారాయణ చేయువాడు మరల జన్మించడంటారు, తల్లి గర్భంలో చేరడంటారు, నిరంతరం చేసేవాడు. అయితే శ్రీకృష్ణ భాగవతం 7 సార్లు మొదటి నుంచి చివరి వరకు చదివితే ముక్తుడే అన్నాడు. అనేక మార్గాలు ఉన్నాయమ్మా. మనలో ఉన్న దైవము ఎరుగక మనలో ఉన్న దైవాన్ని తెలుసుకోక ఈ సగుణ ఆరాధన మనం చేస్తున్నాం. ముందు
మనము శుచి అయి అలంకరించుకొని అప్పుడు దైవమును పూజిస్తాం కదా! ఉమ్, మనలో దైవమును పూజించి తర్వాత సగుణ పూజ చేశామన్నమాట. మనం శుచి అయ్యి చక్కగా మనల్ని అందంగా అలంకరించుకొని కదా మనం చేస్తాం పూజ. అవును. అంటే ముందు దైవారాధన. ఇప్పుడు నీకు నువ్వు చేసుకుంటున్నటువంటి ఈ శుచి దైవారాధనే. ఉమ్, అలా శుచి చేయబడినటువంటి ఆకారముతోటే ఆ ఆకారుని పూజ చేయడానికి అర్హత ఉంటుంది. అవునా? అవును. అశుచిగా ఉన్న వాళ్ళు పూజ చేయొచ్చా? చేయరు. ఆ! అందుచేత అప్పుడు దైవం చేత మనలో దైవాన్ని పూజించాం. తరువాత సగుణ పూజ చేశాం. ప్రతి పూజ కూడా ముందు అదంగ పూజ అని ముందు మనం అది అయ్యి అప్పుడు ఆరాధిస్తాం. అందుకే కదా స్నానం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ గంగే చేయమనే చేయవా అనుకుంటూ ఆ! అదంగ పూజ కూడా చేస్తాం కదా ముందు ఆ! మనం. మన అంగాంగాల్లోనూ పరమాత్ముడు ఉన్నాడని ఉమ్, భావించుకుంటూ ఆ! భగవంతుడి మంత్రాన్ని స్మరించుకుంటూ స్నానం చేస్తాం. స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకొని ఇక భగవన్నామాన్ని స్మరించుకుంటూ మరి మనల్ని మనం అలంకరించుకుంటూ మళ్ళీ దైవాన్ని కూడా నిర్మాల్యం తీసేసి అలంకరిస్తాం. ఆయన్ని అలంకరించడానికి ముందు నిన్ను నువ్వు శుచి అలంకరణ నువ్వు చేసుకోవాలి. ఉమ్, అంటే నువ్వు ముందు భగవత్ స్వరూపాన్ని నీ రూపంలో శుచి చేసుకున్నాక ఆయన రూపాన్ని నువ్వు శుచి చేసి ఆరాధిస్తావు. ఉమ్, కాబట్టి ముందు మనం శుచియే అలంకరించినప్పుడు దైవాన్ని పూజిస్తున్నాం. మనలో దైవాన్ని పూజించి తర్వాత సగుణ పూజ చేశాం. ఉమ్, భగవంతుడు ఎక్కడున్నాడని ఆవాహన చేస్తే అక్కడే ఆ భగవత్ శక్తి ప్రవేశిస్తుంది. ఆ దేవుడు గూట్లో ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు అని నువ్వు దృఢంగా భావించి చేస్తే అక్కడికి నీ భావన బలం వల్ల భగవత్ శక్తి అక్కడ ప్రవేశిస్తుంది. ఉమ్, సగుణారాధన చేయగా చేయగా అదే నిర్గుణ ఆరాధనగా మారిపోతుంది. నువ్వు మార్చక్కర్లేదు. ఉమ్, చేస్తూ పోతే అదే మారిపోతుంది. కాబట్టి చీకటింటిలోని సామానుల్లో దీపప్రకాశ సహాయం చేత మన పనులు మనం చేసుకుంటున్నాం కదా! ఉమ్, అట్లే మనలో ఆ జ్ఞానజ్యోతి త్రికాలముల యందు ఒకే మాదిరిగా ప్రకాశిస్తోంది మరి. ఉమ్, 3 కాలాల యందు, 3 దేహాల యందు, 3 అవస్థల యందు కూడా ఏకముగా ప్రకాశిస్తుంది నీలో జ్ఞానజ్యోతి. ఉమ్, మరి మాయ అవిద్యల ఆవరించినందువల్ల ఆ సంగతి మనకి తెలియదు. మనలో ఒక అఖండమైన జ్యోతి నిరంతరము ప్రసరిస్తోంది అన్న సంగతి మనకి తెలియడం లేదు. ఎందుకంటే మాయ అవిద్య ఆవరించేసాయి మబ్బులు కప్పిన సూర్యుడిలాగా. ఉమ్, తెలియక నేను పాపిని, నేను జీవుణ్ణి, నేను బద్ధుణ్ణి, నేను ముక్తిని పొందాలి, నేను పుణ్యాత్ముణ్ణవ్వాలి అనుకుంటున్నాం. ఉమ్, చీకటి అనేటువంటి అజ్ఞానము అనే అడవిలో సంసార సముద్రంలోను చీకటనే అజ్ఞానపు అడవిలోను సంసార సముద్రంలోను కామక్రోధాలనే క్రూర మృగాలతో జీవిస్తున్నాం మనం. అంతే కదా పని. మరి మనస్సునే మొసలి సంసార సముద్రంలోనికే నిన్ను లాగుతుంది గాని బయటికి రానిస్తుందా? రాను. ఇది బాగుంది, అది బాగుంది, అల్లాగుంది, ఇల్లాగుంది, ఆనాడలాగా ఈయనలాగా వాళ్ళిల్లాగా వీళ్ళిల్లాగా అంటూ ఆ విషయాలు వాటి ఘనతలు చెబుతూ ఇంకా నేను దానిలోకి ఈడుస్తుందే తప్ప నేను బయటికి రానివ్వదు కదా. ఉమ్, అలాగే ఇంద్రియాలకు ఆహారం విషయాలని చెప్పుకున్నాం కదా. ఉమ్, విషయాలే ఇంద్రియాలకు ఆహారం. అంతే. మరి ఈ ఆహార విహారాలతో కాలం పుచ్చక అంటే ఇంద్రియాలు విషయ ఆహార విహారాల్లోనే నీ ఆయువుని ఖర్చు పెట్టుకోకుండా గురు ఉపదేశమును పొందు. ఓ శిష్యుడా, దీపం నీలోనే ఉన్నదయ్యా. అంతఃకరణం అనే చిమునీని దుర్వాసనలనే మలినం కప్పి ఉంది. నీలో దీపం వెలుగుతోంది కానీ నీకు కనిపించట్లేదు. అంతఃకరణం అనే చిమునీని లోపల మన అంతఃకరణలో జన్మ జన్మల వాసనలు అనేటువంటి చీకటి మసి పట్టేసి ఉంది. అందుచేత నీకు తెలియడం లేదు. ఉమ్, అంతఃకరణ శుద్ధి అయితే తుడిచిన చిమినీ పెడితే దీపం యొక్క వెలుగు దీపము ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తాయి. ఉమ్, కాబట్టి అందుచేత నీకు తెలియబడ్డం లేదు కనుక భగవన్నామము బీజాక్షరాలతో ఉచ్చరిస్తూ ఉండగా నీలో ఉన్న మలిన వాసన తొలుగుతుంది. మనం చిన్నప్పుడు మరి నాన్నమ్మ వాళ్ళందరూ దీపాలు అవి వెలిగిస్తున్నప్పుడు సాయంత్రం అయ్యేసరికి ఆ దీపాలన్నీ కిందకి దింపి వాటికి శుభ్రంగా ముగ్గు వేసి ఒక గుడ్డ వేసి ఆ చిమినీలన్నీ తుడిచి ఆ దీపం కూడా తుడిచి దానిలో ఆయిల్ పోసి సంధ్యా దీపం వెలిగించి ఆ చిమినీ పెడితే చక్కగా వెలుగు కనిపించేది. అలాగా రాత్రి అయ్యి అందరూ పడుకునే సమయంగా చిమినీలకి మసి పెట్టేసేది. అవునా మరి? మసి పెట్టేస్తే లోపల దీపం గుడ్డి దీపం లాగా అయిపోతుంది. అలాగే నీ లోపల అనేక జన్మ వాసనలు నీ అంతఃకరణ నిండా
చిమినీకి మసిపెట్టినట్లుగా మసిపెట్టేయడం చేత లోపల ఉన్న ఆ జ్ఞాన జ్యోతి నీకు కనపడడం లేదు. నలుపు కమ్మేసింది చిమినీని. ఇక వెలుగేం కనపడుతుంది? కాబట్టి భగవన్నామమును అనే బీజాక్షరాలతో ఉచ్చరిస్తూ ఉండగా నీలో ఉన్న మలిన వాసనలు తొలగిపోతూ ఉంటాయి. చూసుకో, మంత్రోచ్చారణ చేత మాయ తొలగి మహత్తరమైన జ్ఞాన శక్తి నీలో ప్రజ్వరిల్లుతుంది. మంత్రోచ్చారణ చేయగా 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 ఏమైపోతుందన్నమాట, నీలో ఉన్నటువంటి మలిన వాసనలన్నీ, అంటే చిమ్నీకి పెట్టిన మసి తుడిచి వేయబడినట్లు మలిన వాసనలన్నీ తొలగిపోతాయి. మహత్తరమైన జ్ఞానశక్తి నీలో ప్రకాశించడాన్ని నువ్వు చూస్తావు. అహము చేరనీయకున్న ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అక్కడ మళ్ళీ నేను అన్న అహంకారాన్ని చేరనీయకపోతే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అది సద్వాక్యములనే సంపద కలిగిన వారు దుర్బుద్ధి దూరముగా విడిచిపెట్టాలి. నీకు సద్గురు మాటి మాటికి సద్వాక్యాలు చెప్తున్నాడు కదమ్మా. సంపదను కలిగిన వారు దుర్బుద్ధులను దూరంగా వదిలేయాలి. తక్కిన అన్నము తినగలమా? తినలేం కదా. అలాగే కక్కిన అన్నాన్ని మళ్ళీ దాని ఇంకా ఎలా చూడడానికి అసహ్యపడతామో అలాగే నీలో ఉన్న దుర్గుణాలన్నిటిని వదిలేసి ఇక వాటి వైపుకి అసహ్యం పెట్టుకొని చూడకు. నాన్నగారు చెప్పినట్టు కాకిరెట్టలాగా సమిష్టి భావము సంపాదించుకో. అప్పుడు నీలోని దుర్గుణాలు వదిలేస్తున్న కొద్దీ నీకు తెలియకుండానే సమిష్టి భావం నీకు కలుగుతుంది. ఇక తీర్థమనగా పుణ్యస్థలాలకు వెళ్లి మహాత్ముని దర్శించి పుణ్యనదుల్లో స్నానం చేసి దేవతను దర్శించి బాహ్య అభ్యంతర శుచి అయిన అవుతూ ఉంటే పాపం తొలుగుతుంది. అలా గుళ్ళకి వెళుతూ ఆ దేవుణ్ణి దర్శించుకుంటూ ఈ పుణ్యక్షేత్రంలో కాసేపు శాంతిని పొందుతూ మరో క్షేత్రానికి వెళ్ళి అక్కడ మళ్ళీ అర్చించుకుని ఇలా ఇలా చేస్తూ 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 పోగా మరి బాహ్యాంతరాల్లో శుద్ధి కలుగుతుంది. దానివల్ల పాపం తొలుగుతుంది. కష్ట సుఖాలు తెలిసి ఓర్పు కూడా కలుగుతుంది. ఇంట్లో అన్ని నీకు అవుతుంటే నీకు ఏ కష్టం తెలియడం లేదు. దూర ప్రదేశాలకు వెళితే నీకు ఇక్కడ అన్ని అవిరి ఉన్నవి అక్కడ లేకపోయినా సరిపెట్టుకుని నువ్వు బ్రతకడం చేతనవుతుంది. ఇప్పుడు కష్ట సుఖాలు తెలిసి వస్తాయి. ఓహో, మన ఇంట్లో మనకున్న సుఖాలు అప్పుడు గాని తెలిసి రావు. అక్కడికి వెళ్తేనే తెలిస్తే అక్కడ ఉండవు కదా. అప్పుడు మనకున్న సుఖాల యొక్క విలువ మనకి తెలుస్తుంది. కష్ట సుఖాలు కూడా తీర్థయాత్రల వల్ల తెలిసి ఓర్పు కలుగుతుంది. అక్కడ సంసార చింత ఉండదు, దేవుడి చింతే కదా. కాశీ వెళ్ళామంటే అరుణాచలం వెళ్ళామంటే ఇంటి చింత ఉంటుందా మనకి? ఇంటి చింత కూడా ఉండదు, దైవ చింతే ఉంటుంది. కాబట్టి సంసార చింత ఉండదు. సత్య ధర్మాలతో ప్రవర్తిస్తూ అహింసా మార్గాన్ని అవలంబించుకో. నిరంతర భగవత్ సేవలు చేసుకుంటూ పుణ్యక్షేత్రాల్లో ఇంటిని ఒంటిని మరిచి భగవంతుని భావంలో నిలవడానికి అవకాశం ఉంటుంది గనక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ మరి నిరంతర భగవంతుని భావనతో నువ్వు ఉంటూ ఉంటూ ఉంటే చిమినీకి పట్టిన మసి తొలగినట్లు నీ అంతఃకరణలోని జన్మ వాసనని తొలగి నీలోనే వెలుగుతున్న అంతర్జ్యోతి అయిన అంతర్యామి నీకు దర్శనమిస్తాడు. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థం వదనం మోక్షదాయకం వందనం మోక్షదాయకం. సాధు దర్శనం చేత నిర్మల మనస్కులై అనంత ఫలాన్ని పొందుతారు. సత్పురుషుల దర్శనం అయితే నీకు తెలియకుండానే నీ మనసు నిర్మలమైపోతుంది. అప్పుడు ఒక రకమైన ప్రశాంతి అనుభవం కలుగుతుంది. దానివల్ల మళ్ళీ మళ్ళీ అటువంటి శాంతి అనుభవం కావాలని కాంక్ష కలుగుతుంది. అంచేత మాటి మాటికి సాధు పురుషుల సత్సంగుల సేవలో నీ మనసు ప్రేరణ పొందుతుంది. కాబట్టి యాత్రలు చేయడం కంటే స్థలాభోగం శిలాభోగం అనినట్లు మహర్షులు మలిన స్థలం పవిత్రమైంది అనినట్లు మహర్షులు అన్నారట. ఏమన్నారంటే యాత్రలు చేయడం కంటే ఆ యాత్రలు చేయడం ఎందుకు అంటే స్థల భోగం శిలాభోగం అనినట్లు ఆ స్థలంలో ఆ ప్రదేశం యొక్క పవిత్రత నీ మనసుకి పవిత్రం చేస్తుందన్నమాట. శిలాభోగం ఆ రూపాన్ని మనం దర్శించి నమస్కరించినప్పుడు అక్కడి నుంచి ఆ శాంతి నీకు అందుతుంది. అలాగే మలిన స్థానంలో ఉన్నామనుకో, మరి అచ్చట నీరు లేకపోవడం చేత మునీశ్వర్ల చేతిలో భూమిని గోడతో గీరగా తప ప్రభావం చేత నీరు బయటికి వచ్చిందట. అవి మహానదులని చెప్పబడ్డాయి.
ఉమ్, ఆ నీటిలో మహా మునీశ్వరుల యొక్క తప ప్రభావం చేత కలిగినటివి ఈ నదులు. ఉమ్, మరి ఇలాగే కదా ఈ నదులన్నీ నేను ఒక్కొక్క అవును. మనిషి వల్ల వచ్చినవి కదా. ఉమ్, అందుచేత ఆ నీటిలో స్నానం చేస్తే పాపాలు తొలుగుతాయి అంటారు. మహాత్ములు స్నానం చేసిన నీరు గనక ఆ నదులు పవిత్రమైనవి అంటారు. గొప్ప మహత్తు కలిగి ఉంటాయి. కాబట్టి నువ్వు ఆ నదిలో స్నానం చేస్తుంటే ఆ నది ఎవరి వల్ల ఉద్భవించిందో, ఆ నది ఎలాగ పవిత్రమైందో, ఆ పవిత్ర జలంలో స్నానం చేస్తున్నాను కాబట్టి నేను కూడా పవిత్రునవుతున్నానన్న భావముతో చెయ్యాలి. ఉమ్, గోదాట్లో స్నానం చేస్తే పుణ్యమని 4 ములుగు ములుగు వచ్చేస్తే అది పుణ్యం అవుతుందా? అవ్వదు. అవదు కదా, ఆ బురద కాస్త అంటుకుంటుంది. అట్లా భావశుద్ధి కావాలి తల్లి. అదే. కాబట్టి పాప పరిహారం కోసమే గొప్ప మహత్యం కలిగి ఉంటాయి. కాబట్టి ముందు పాప పరిహారం కోసమే మన పెద్దలు యాత్రలకు వెళ్ళి స్నానాలు చేసి ఆ నీరే అంత పవిత్రమైందని ఆ ఊరిలోనూ ఉన్న జనులు, మృగములు, పక్షులు, జలచరములు ముక్తిని నిజంగా ఆ నీరంత పవిత్రమైంది అయితే అక్కడ మరి అన్ని ఉన్నాయి కదా, ఉమ్, పశువులు, పక్షులు అన్ని ఆ నదిలోనే కదా, అవును. అని అవన్నీ పవిత్రమైపోతున్నాయా? లేదు. మరి భావశుద్ధి లేదు. ఉమ్, అవునా? అవును. అవును, 3 కుండల్లో నీరు పోసి ఒక ముసలమ్మ ఆ 3 ఒక దానికి గంగా, ఒక దానికి యమున, ఒక దానికి సరస్వతి అని పేరు పెట్టింది. ఉమ్, పెట్టి రోజు దానికి పూజ చేస్తూ ఉండేది. ఉమ్, పూజ చేస్తూ ఉండడం వల్ల ఒకప్పుడు తన అల్లుడో ఎవరో యాత్రలకు వెళ్లి గంగా నదిలో తన ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత నా ఉంగరం గంగా నదిలో పోయింది, దొరకలేదు అని అడిగాట. అయ్యో, గంగా నదిలో పడేసుకున్నావా, ఉందేమో చూస్తానని ఆ గంగా అనేటువంటి కడవలో తడివి చూస్తే అక్కడ ఉంగరం దొరికింది. చూసావా మహత్యం? అదే. భావనకి అంత బలం ఉంది. ఉమ్, ఇది గంగా, ఉమ్, ఇది యమున, ఇది సరస్వతి, ఇది గోదావరి కదా అన్న భావనతో దాని పవిత్రత, దాని జన్మకి సార్థకత ఎలా వచ్చిందో, దానివల్ల తాను ఆ పవిత్ర నదీ జలాల్లో స్నానం చేయడం వల్ల ఎలా పవిత్రుడవుతున్నాడో భావనాపూర్వకంగా విశ్వాసంతో చేసిన స్నానానికి విలువ గాని, లేకపోతే పశువులు, ఆవులు, గేదెలు, కుక్కలు, నక్కలు, పశువులు, పక్షులు అన్ని దానిలో నీళ్లు తాగుతున్నాయి, దానిలో స్నానం చేస్తున్నాయి. వాళ్ళందరికీ ముక్తి వచ్చేయాలి కదా, ఉమ్, రావడం లేదు కదా. ఉమ్, అందుచేత సృష్టి స్థితి లయములు మామూలుగానే ఉన్నాయి కదా. అది కాదు ఇక్కడ ఆ స్థలము, ఆ నది, ఆ దేవత మాహాత్మ్యము అర్థం చక్కగా తెలుసుకొని స్నాన దాన దర్శనాలు చేసిన వారికి పుణ్యం వస్తుంది. అందరూ చేస్తున్నారు, మనం చెయ్యాలి, చేస్తే మంచిదంట అని చేయడం కాదు. ఉమ్, దాని అర్థాన్ని తెలుసుకొని దాన్ని చక్కగా నమ్మి విశ్వాసంతో భావయుక్తంగా చెయ్యాలి. కానీ తెలియని వారికి ముక్తి రమ్మన్నా రాదు. 100 సార్లు మునిగి ఏమిటొస్తుంది? అదే. రాదు. అవివేకిని వివేకిని భావంలో తేడా అమ్మా. ఉమ్, అవివేకికి వివేకిని భక్తిలో కూడా తేడాయే. అవును. అవివేకికి వివేకిని వృత్తిలో కూడా తేడాయే. సమస్తం తేడాయే. అన్ని అంతే. అవును. ఇద్దరు ఒకే పని చేస్తారు, కానీ వివేకి బుద్ధి వేరు, అవివేకి బుద్ధి వేరు. ఉమ్, వివేకి భక్తి వేరు, అవివేకి భక్తి వేరు. వివేకి వృత్తి తలంపు వేరు, అవివేకి తలంపు వేరు. కాబట్టి నీటి స్వభావము అందరికీ దేహమలిమలను ఒక్క మాదిరిగానే పోగొడుతుంది. ఆ నీళ్ళు అందరూ కడుక్కుంటే అందరి ఒంట్ల మీద మురికి పోతుంది. ఉమ్, కానీ యద్భావం తద్భవతి అనినట్లు ఎవరి భావ క్రియల అనుభవంకు తగిన ఫలితం వారికి వస్తుంది వేరువేరుగా. ఉమ్, అవునా? ఎవరు ఏ భావంతో చేస్తుంటారో ఆ భావన ఫలితమే వస్తుంది. అనుభవం వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. ఉమ్, పూర్వం మునీశ్వర్లు నిష్కళంకంగా ఘోర తపస్సు చేశారు. ఆ స్థలాల్లో అఖండ జ్ఞానాగ్ని బయలుదేరింది. ఆ కారణం చేత సర్వ పాపాలు దగ్ధమవుతాయి. ఉమ్, అంతే కదా మరి. వాళ్ళు నిష్కామంగా తపస్సు చేశారు. ఉమ్. ప్రదేశం అంతా పరమ పవిత్రమైపోయింది. అరుణాచలం భగవాన్ అదే కదా. అరుణాచలం భగవాను ఇంకా అలాగే అదేమిటి వేదాలు చెప్పారు. అదేమిటి దాన్ని ఏదో అంటారు, ఆ హిమాలయాల్లో ఉంది, అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ చాగంటి అయినా వీళ్ళందరూ అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఏకాహాలు సప్తాహాలు చేస్తారు. ఋషికేశే కాకుండా అదేదో గుర్తు రావడం లేదు చూడు. అక్కడ వాళ్ళు మునీశ్వర్లు వెళ్ళి వాళ్ళు తపస్సు చేశారు గనక ఆ స్థలాల్లో అఖండ జ్ఞానాగ్ని బయలుదేరి వ్యాపించి ఉన్న కారణం చేత
సర్వ పాపాలు దగ్ధమవుతాయి. సర్వ కర్మలు అనేటువంటి కట్టెలు జ్ఞానాగ్నిలో దగ్ధమవుతున్నందుచేత అక్కడ ఇంకా పవిత్ర భావన, వాళ్ళు తపస్సు చేసిన స్థలం, వాళ్ళ తత్వశక్తి ఈ ప్రదేశాల నిండా నిండి ఉంది. అక్కడ ఉన్నటువంటి నాయందున్న సమస్త అజ్ఞానాలు పాపాలు ఆ జ్ఞానశక్తి చేత నాకు భస్మం అయిపోతున్నాయి. నేను ఈ స్థలంలో ఉండి పవిత్రునవుతున్నానని గాఢంగా భావిస్తే జల ప్రభావాన్ని అందుకోవచ్చు. అక్కడికి అందరూ వెళ్ళొచ్చారు, వెళ్తే మంచిది, మనం వెళ్ళి రావడం, చూసి రావడం, దానివల్ల కలిగే ఫలితం చాలా తక్కువ. కాబట్టి దగ్ధమవుతున్నాయి. ఆ స్థలములకు వెళ్ళిన వారు పవిత్రులవుతారు. దేవతలు శిలా విగ్రహములుగా ఉన్నారని పూజిస్తున్నాము. ఎందుకనగా మనసును నిర్మలంగా ఉంచి వృత్తులలోనికి పోనివ్వక రాయి వలె చలనము లేక ఏకత్వంగా ఉండాలని తెలుపుతారు. మహాత్ములు తపస్సు చేసి ధార పోసి వారి శక్తి అక్కడ నిలిపి రాతి విగ్రహాన్ని అక్కడ స్థాపించారు. నీ మనసు కూడా ఆ విగ్రహము వలె చలనము లేకుండా ఉండాలి అనేటువంటి నిగ్రహం కలగడానికి విగ్రహంలో పరమాత్మని స్థాపించారు. యంత్రములు కూడా స్థాపించారు. అందుకే దేవాలయాల్లో గొప్ప శక్తి బయలుదేరి ప్రజల కోరికలు ఆ యంత్రాలే తీరుస్తున్నాయి. యాత్ర చేయుటలో ఇంద్రియ నిగ్రహం చేయబడుతుంది. అంతే కదా, ఇంట్లో ఉంటే అది తిని ఇది తిని ఇది కావాలి కావాలని అలా ఉంటే అక్కడ ఉంటే ఏం చేస్తాం? తప్పదు, ఎలా ఉంటాలో అలా ఉంటాం అంతే. ఏది ఉంటే దాంతోటే కనిపించుకొని బతికేస్తాం. కాబట్టి ఇంద్రియ నిగ్రహం చేయగలుగుతాం. దేవతలను దర్శించవలనను ఆతృత, నిద్రాహారాన్ని వదిలిపెట్టి త్వరగా వెళ్ళాలి, త్వరగా ఆ దేవుని చూడాలి, త్వరగా ఈ దేవుని చూడాలని నిద్రాహారాన్ని కూడా వదిలిపెడతాం. ఉత్సాహంతో ధనాన్ని ఖర్చు అయిందని గాని కష్టమని గాని అనుకోం. నడిచైనా సరే వెళ్ళిపోగలుగుతాం. మార్గీకులు పడే కష్ట సుఖాన్ని చూసి దయాదాక్షిణ్యాలతో మెరుగుతాం. దారిలో వెళ్లే వాళ్ళు ఎంతో కష్టపడుతుంటే అయ్యో పాపం ఎంత కష్టంగా ఉన్నారా అని దయాదాక్షిణ్యంతో వాళ్ళ దగ్గర తినడానికి వస్తువులు లేకపోతే మన దగ్గర ఉన్నవి ఇచ్చి, నీరు లేకపోతే నీళ్లు ఇచ్చి, నడవలేకపోతే చెయ్యి ఊతనిచ్చి దయాదాక్షిణ్యాలతో పాపం కష్టపడుతున్నారన్న భావంతో వాళ్ళకి మనం సహకారం చేస్తాం. కాబట్టి కాశీకి పోయిన వారు ఒక రకం కూరని ఒక రకం ఫలాన్ని తినమని విసర్జిస్తారు. విషయవాంఛలు వదిలేరు కదా, అది అక్కడ ఇష్టమైన దాన్ని వదిలేస్తే దాని మీద వాంఛను వదిలేసుకున్నట్లు అవుతుంది. ఈ విధంగా ఇంద్రియ నిగ్రహం కూడా మనం చేయగలుగుతాము. కాబట్టి తన చేతిలో ధనం ఉన్నప్పుడే కదా దానము చెయ్యాలి. తృతీయంలో దానం చేసినందువల్ల ఇప్పుడు కలిగింది అని తెలిసింది కదా మనకి. లేకపోతే డబ్బు వచ్చింది అంటే అలా వచ్చింది, తృతీయంలో మనం దానం చేశాం కాబట్టి ఇప్పుడు కలిగింది. తెలిసి దానమునకు ముందంజ వేయము అని తెలుసు, అయినా ఇప్పుడు దానం చేద్దామంటే చేతులు రావు. బిడ్డల అధీనంలో దానం చేయలేని, నాకు బిడ్డలు ఉన్నారు, వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి, నేను ఎక్కడ దాన ధర్మాలు చేయగలను అనుకుంటాం. కాబట్టి దానములో అన్నదానము గొప్పదని దేశకాల పాత్రలను అనుసరించి ఒక ధనము వస్తువు సామాన్లు ప్రతిఫలము కోరకుండా ఇస్తే అక్కడ ఆ సమయంలో ఏది వారికి ఇస్తే మనకు ఉపయోగం వాళ్ళకి ఉపయోగం కలుగుతుందో అది ఇవ్వాలి. అక్కడ వాళ్ళకి మనం ఇచ్చింది ఉపయోగపడే దానిలాగా ఉన్నదాన్ని చూసి మనం ఇస్తూ ఉండాలి. నువ్వు తినినంత కాలము దానము చేయక తప్పదు. అప్పుడు సద్బుద్ధి గలవానికి, కుటుంబీకునకు, సుందర రూపము గలవానికి దానము చేసిన మంచిది. కాబట్టి జ్ఞానులకు మహాత్ములకు ఇచ్చిన దానము అఖండ ఫలవంతమై 1000 రెట్లు అధికంగా ఉంటుంది. కాబట్టి సంఘహీనునికి దానం ఇవ్వకూడదు, అంగహీనుడికి దానం ఇవ్వకూడదు. దేశమనగా కాశీ మొదలగు పుణ్యక్షేత్రముల యందు దానము చేయుట మంచిది. కాలమనగా గ్రహణ సమయము, పర్వదినములందు, కార్తీక మాసములందు, పుణ్యదినములందు దానం చేయడం మంచిది. జాగ్రత్త అనగా దానము పుచ్చుకునే వారు ఎటువంటి నడతగలవారో చూసి సద్వినియోగం అవుతోందా లేదా అని దానం ఇవ్వాలి. దానము చేసేటప్పుడు ఫలము గాని పుష్పము గాని ఏ పదార్థమైనా మంచివి, పెద్దవి, చూడడానికి ఇంపైనవి, ఇతరులు దాన్ని పొంది ఆనందించేవి దానం చెయ్యాలి. మనకు పనికిరాని దానం చేస్తూ ఉంటాం మనం. ఫలాపేక్ష లేకుండా ఒకరికి ఇచ్చినదే దానం అనబడుతుంది. భార్యా బిడ్డలకి వస్త్రాభరణాలు ఇచ్చి పెంచడం దానం అవుతుందా? మరి మన పిల్లలకి హారాలు, మనం మన కొడుకులకి ఆస్తులు ఇస్తాం, దానమా? అవ్వదు. అది గృహస్థుల ధర్మం కాబట్టి చేస్తాడు వాడు, కాదు, అంతే. అది దానం ఏమి అవ్వదు.
స్వలాభములకే ప్రపంచమంతా చేస్తున్నారే తప్ప ఉట్టిన ఏదో లాభం రాదు అంటే ఎవ్వరూ కూడా ఏది చెయ్యరు. చేత ఇంతవరకు ఆపుతానమ్మా. అలాగే. దానం కుర్యాత్ కురుక్షేత్రే మరణం జాహనీతటే సేవాతీరే తపః కుర్యాత్ గౌతమ్యాం శ్రీతయం వరం అన్న శ్లోకానికి రేపు అర్థం చెప్పుకుందాం అమ్మా. అలాగే. సరే అమ్మా. హరి ఓం తత్సత్.